థంబ్నెయిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఏదో మిస్టేక్గా పెట్టానని. అక్కడ ఏమీ లేదు. అక్కడ అందరికీ అదే చెప్పారు, కొద్దిగా చూసుకోండి, కొద్దిగా చూసుకోండి, కొద్దిగా చూసుకోండి అని. మేము మాత్రం మొత్తం చూడాలి. ఏమున్నాడు? ఏమీ లేదు. శివాని చీటర్ అన్న నటరాజ మాస్టర్ నీతి గారికి ఏం లేదు. నీతి గారు దాన్ని కంక్లూడ్ చేస్తారు సింపుల్గా, మేము సారీ చెప్పేసాం వదిలేసండి అమ్మ, లాగబాకండి అనగానే వాళ్ళు లాగడానికి ఇల్లు లాగలేదు, ఎవరు లాగలేదు, ఏం లేదు, అయిపోయింది. లాంతరు ఇచ్చారు, పంపించేశారు. అంజలి గారికి ఓటేద్దాం అన్న విషయంలో ఒక గేమ్ ప్లే చేసిన కళ్యాణ్ది ఆ స్ట్రాటజీ గురించి ఏం మాట్లాడలేదు. భానుజాని విషయంలో కానీ ఏది కానీ అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి ఏం మాట్లాడలేదు, ఏం అడగలేదు. కొద్దిగా చూసుకోండి అన్నారు, ఒక గోల్డెన్ లాంతర్ ఇచ్చారు, పంపించేశారు. భానుజాని ఇలా చేయిపెట్టి మాట్లాడటం కానీ, కళ్యాణ్ పర్సనాలిటీతో నీకేంటి సంబంధం కానీ, ఏదో ఒకటి విషయంలో ఆర్గ్యుమెంట్ కానీ, ఎందుకు నీకు అన్న విషయం కానీ, కొంచెం లైన్ దాటి మాట్లాడే అన్న విషయం కానీ, ఏదైనా సరే ఏదో ఒకటి మనకి రైట్ రాంగ్ అనిపించడం పక్కన పెట్టండి, వాళ్ళకి రైట్ రాంగ్ అనిపించిన పర్స్పెక్టివ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని గురించి ఏమైనా మాట్లాడతారంటే అక్కడ కూడా మాట్లాడాల. కొద్దిగా చూసుకోమన్నారు, వాళ్ళకు కూడా గోల్డెన్ లాంతర్ తీశారు, ఇచ్చారు, పంపించేశారు. నాకు అన్నిట్లోకి అర్థం కాని విషయం ఏంటంటే, అభిమానిక అండ్ ఆమీర్ గారు వాళ్ళకు బోర్డు పెట్టారు, కమ్యూనికేషన్ బోర్డు, అందరూ 10-10 ఇచ్చుకొని సేఫ్ ఆడారు అన్నారు. కానీ వాళ్ళు మాత్రం సేఫ్ ఆడలేదని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. టాస్కుల్లో వాళ్ళు చాలా బాగా ఆడారు, పర్ఫెక్ట్గా ఆడారు, పర్ఫెక్ట్గా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చివరికి టాప్ 3లో నుంచున్నారు. టాస్కులు బాగా ఆడారు, వాళ్ళకి ఇచ్చిన ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి బాగానే చేశారు. హౌస్లో ఎక్కడ కంప్లైంట్స్ లేవు. వాళ్ళిద్దరూ గొడవ పడిపోయి ఏదో చేసుకొని ఏదో ఏడ్చుకున్న సందర్భాలు లేవు. వేరే కపుల్స్తో గొడవ పడింది ఏదీ లేదు. అందరితోనూ మంచిగానే ఉన్నారు, అన్నీ బాగున్నా వాళ్ళకి మాత్రం బ్లాక్ లాంతర్ ఇచ్చారు. అది నాకు మర్చిపోయింది. ఏంది ఇది? ఇన్ని గొడవలు పడిన వీళ్ళు అంటే ఏంటి? హెడ్లైన్స్లో గుడ్డు బయట హెడ్లైన్స్ ఉండటం ముఖ్యమా? అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళటం ముఖ్యమా? దేన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, దేన్ని ఇలా తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారని అర్థం కాల. కుడ్ బీ బెటర్ 4 ఇస్తారా టాప్ 3లో ఉన్న వాళ్ళకి? అవ్వా అనిపించింది నాకైతే. ఏంది ఇది? ఏంటి భయమా? నటరాజ్ మాస్టర్ గారు అంటే భయమా? చీటర్ అన్నదాన్ని ఇంగ్లీష్ రాకనకపోయినా దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటన్నా తెలుసు కదా, దాన్ని గట్టిగా క్వశ్చన్ చేయడానికి భయమా? ఎందుకు భయం? నాకు అర్థం కాల. టాస్క్ లిటరల్గా గివప్ ఇచ్చి కూర్చున్నారు మాస్టర్, గివప్ ఇచ్చేసి కూర్చున్నారు. దాన్ని ఒక స్ట్రాటజీగా ప్రమోట్ చేయాలనుకున్నారు అనిల్ గారు. నాకు అక్కడ ఇంకా మర్చిపోయింది. టాస్క్ గివప్ ఇచ్చి కూర్చున్నందుకు లాంతర్ ఇచ్చారా? గోల్డెన్ లాంతర్. చీటర్ అన్నందుకు గోల్డెన్ లాంతర్ ఇచ్చారా? దేనికి ఇచ్చారు మరి? అట్ ద సేమ్ టైం అసలు ఏ ఇష్యూలు లేకుండా బాగా టాప్ 3 నుంచి ఉన్న వాళ్ళకి మాత్రం బ్లాక్ లాంతరా? అందరికీ గోల్డెన్ లాంతర్ ఇచ్చేస్తే అందరూ అయిపోద్ది కదా సింపుల్గా. ఎందుకు ఇంత ఇది? అసలు మీరు వీకెండ్ రావాల్సిన నెసిటీయే లేదు. శ్రీముఖి గారు వచ్చి 4 ముక్కలు శ్రీముఖి గారు చెప్పేస్తే అయిపోయింది. అసలు సగం బడ్జెట్ కట్టు ఏముంది? కింద కామెంట్ వస్తుంది, భయ్యా ఎంత ముందు స్టార్ట్ చేయండి, ఇది ఎంత స్టార్ట్ అయిన అయ్యా, ఎంత వేరేది కాదు. ఇంట్రెస్ట్ దొబ్బింది నాకు. అసలు ఏం లేదు. వీకెండ్ ఎపిసోడ్సే యాక్చువల్గా ఇలాంటి షోస్కి ఆయువు పట్టు. వీకెండ్ ఎపిసోడ్స్ చాలా బలంగా, వీకెండ్లో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, హోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్స్ని బలంగా పెట్టగలిగితే ఆ ఇంపాక్ట్ వీక్ డేస్లోనే కనిపిస్తుంది, షో మీద కనిపిస్తుంది, చూసే వాళ్ళ మీద కనిపిస్తుంది. మనం ఒక పాయింట్ అనుకుంటాం, ఆ పాయింట్ అక్కడ ఉన్న జడ్జెస్ కానీ హోస్ట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అప్పుడు కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అదర్వైజ్ ఎవరు కనెక్ట్ అవుతారు? ఒక వీడియో ప్లే చేయరు. మీరు అడిగిన క్వశ్చన్ ఏమో అక్కడ ఎపిసోడ్లోనే ఉండదు. ఆ మాస్క్ మ్యాన్ అనేది అడిగారు, అసలు ఎపిసోడ్లో లేదు. ఏం ఎడిటింగ్, ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి తీసి మోహన్ కొట్టేస్తే చూసేస్తారు అనుకుంటారు. ఇలా అయితే కనుక మీ బడ్జెట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. క్రమక్రమంగా షో ముందుకెళ్తారు కొద్దిగా ఆడియన్స్ పెరగాలి, ఆ ఇంపాక్ట్ మీరు తీసుకురావాలి. ఇంపాక్ట్ 0. మరి అక్కడేమి లేదా అంటే చాలా ఉన్నాయి. ఆడియన్స్ అనుకున్న విషయం అడగాలి, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అడిగారా, ఆడియన్స్ అనుకున్న దానికి ఆపోజిట్గా అడిగారా అన్నది సెకండరీ. ప్రైమరీ ఉండాలి కదా, ప్రైమరీ పాయింట్ ఉండాలి కదా. పాయింటే మిస్ అయిపోతుంది. కనీసం అంటే రాసుకున్నప్పుడైనా చూసుకున్నప్పుడైనా ఏం జరుగుతుంది, ఏంటి ఆడియన్స్ పర్స్పెక్టివ్లో దీని యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా? నాకేం అర్థం కాదు అసలు. సో నాకు అనిపించింది అయితే మాత్రం అట్టర్లీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాయి. అంటే చాలా వీకెండ్ ఎంతో కొంత అవుతున్నారు, కానీ ఈ వీకెండ్ అయితే మాత్రం ఏం లేదు. లాంతర్ లేవు తెచ్చారు, వెలిగించుకుని మనం సెల్లిమంట కార్చుకుని కూర్చోవడం తప్పితే ఏం లేదు. కనీసం వాళ్ళకి ఇచ్చింటే ఆ చెల్లో ఈజీగా కొంచెం గట్టి కూర్చున్న వాళ్ళేమో. నాకైతే మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి.
నిజంగా నా ఒపీనియన్ మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తా, ఐ వాంట్ టు సీ ఎంతమందికి అలా అనిపించింది అని చెప్పి. వీకెండ్ ఎపిసోడ్ కోసం చాలా రోజులు మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఈ విషయం గురించి అడుగుతారు, ఈ విషయం గురించి అడుగుతారని చెప్పి. వీకెండ్ ఎపిసోడ్కి నాకు కొంచెం అంటే వ్యూవర్షిప్ పెరిగిద్ది నా దగ్గరికి వచ్చేప్పటికి. అట్లీస్ట్ ఏంటంటే ఏమడిగారు, సో గట్టిగా అడిగారు లేదా అని చూడటానికైనా సరే ఎక్కువ మంది వస్తారు రివ్యూ చూడటానికి. అసలు సో దాన్ని బట్టి నన్ను లైక్స్ ఉంటే నాకు అర్థమవుతుంది మీ ఒపీనియన్ నా ఒపీనియన్తో మ్యాచ్ అయిందా లేదా అని. సరే లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో నా ఒపీనియన్తో మీ ఒపీనియన్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూస్తే ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 28 డేస్ ఈ షో ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కొత్త షోలు ఉన్నాయి, రియాలిటీ షోసే. రోడీస్ ఒకటి ఉంది, అగ్ని పరీక్ష ఒకటి ఉంది. రోడీస్ గురించి ఏం అడవుడు లేదు, నాకు కూడా డౌట్గా ఉంది, ఉంటుందా పెడతారా పెట్టరా అని చెప్పి. బట్ అగ్ని పరీక్ష అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టు డిస్కషన్ కూడా జరుగుతున్నాయి. దాని రైట్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టాప్ న్యూస్ అని ఉంటుంది, ఫాలో అవ్వండి. వాయిస్ కొంచెం లోగా ఉంది, సారీ, పోయింది కొద్దిగా. సో ఫాలో అవ్వండి. అదేదైనా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. సో జడ్జెస్ వచ్చారు, అందరూ మంచి ప్లానింగ్ స్ట్రాటజీలో ఉన్నారు. సో ఇప్పుడు సూపర్ అదిరిపోద్ది అన్నట్టు వీళ్ళు కూడా మంచి ప్లానింగ్లో ఉన్నారు. ఏంటంటే మీదేం తప్పలేదు, నీది బాగుంది, కొద్దిగా చూసుకోండి అని స్ట్రాటజీ. నెక్స్ట్ శ్రీముఖి గారు, ఇదైతే దారుణం అసలు. ఆడియన్స్ ఓటింగ్ అన్న దగ్గర నుంచి రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ అంతా ఇంత కాదు. అమ్మా, ఇలాంటి మాటలేసి ఇలాంటి షోల్ని షెడ్కి తీసుకెళ్ళిపోతారనిపిస్తుంది. శ్రీముఖి గారు అన్నట్లా రాసిన వాళ్ళు అంటున్నా, ఎందుకు ఇది కట్ చేసి ఇచ్చు కదా, అందరికీ తెలుసు కదా ఓపెన్గా. సర్లేండి, టీవీ ఆడియన్స్ కోసం వేసుకుని ఉంటారు, మనం ఏం చేయలేం. నటరాజ్ మాస్టర్ గారు ఇంకా ఆయన క్యారెక్టర్ దిగల. సో రాజావారిని రాణివారిని ఆహ్వానిస్తా, వీళ్ళు ముందు నడుస్తా, వాళ్ళని ఆహ్వానిస్తా తీసుకెళ్తున్నారు. అనిల్ గారు పాత్రలో అసలు ఉండటం, శ్రీముఖి పాత్రలు ఉండిపోయాడంటే పాత్రలు ఉన్నటువంటి ఏం రాజాలాగా ఆయన పనుల్లాగా ఉన్నారని, అంటే డ్రెస్సుని బట్టి. నెక్స్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇస్తాం కదా, ఫ్లేవర్ ఆఫ్ బెలూన్ ఏదో ఒకటి. సో ఈసారి ఏంటంటే కొత్త ఐటమ్స్ ఒకటి తెప్పించాం. ఏంట్రా అంటే లాంతర్లు 5 గోల్డెన్ లాంతర్లు, 4 బ్లాక్ లాంతర్లు. సో బాగా ఆడిన వాళ్ళకి గోల్డ్, బాగా ఆడిన వాళ్ళకి బ్లాక్. అదనమాట. ఎవరి జర్నీ అద్భుతంగా ఉంటే వాళ్ళ దాన్ని బట్టి. ఫస్ట్ రాధా గారు స్టార్ట్ చేశారు, రంగయ్య రంగమ్మ గారు. రాధా గారు ఎప్పుడైతే రంగయ్య రంగమ్మ గారు అన్నారు, రాధా గారు స్టార్ట్ చేశారంటే పెద్ద మ్యాచ్ ఉండదు, నాకు అప్పుడే అర్థమైపోయింది. జనరల్గా అనిల్ గారు హ్యాండిల్ చేస్తుంది, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఓన్లీ. రాధా గారు అంతగా గట్టిగా అడగారంటే రాధా గారికి కొద్దిగా లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. సో మధ్యలో ఆవిడ గట్టిగా వేస్తారు, వేసినప్పుడు మాత్రం ఆవిడ హైలైట్గా ఉంటారు. బట్ అనుకున్నాను నేను ఉండదేమో అని చెప్పి. సేవకులకి ఎదిరిపోయింది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ హౌస్లో ఉందేమో కానీ నాకు చూడటానికి అయితే మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్, పడిపోయి 5 నిమిషాలు అవే అన్న మూమెంట్ అయితే నాకు లేదు. ఆనెస్ట్గా చెప్తాను, నాకైతే లేదు. మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి, ఈ మూమెంట్ ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి. ఇగోయం లేకుండా మీరు చేసే పని, ఇగోయం లేకుండా మీరు చేసిన పని రియల్లీ వండర్ఫుల్. యోగా అసలు ఈ పొగట్టానికే పాయింట్లు పెట్టుకున్నారనిపించింది. ఇంతకుముందు సేవకులు ఎవరు చేయలేదా? సంజయ్ బ్రిట్టో గారు సేవకులుగా చేయలేదా? వాళ్ళు బాగానే చేశారే, పొగళ్ళ. నెక్స్ట్ యోగా భలే చాలా బాగా చేశారంట. యోగా అక్కడ 9 మందిలో 6 బాగా చేశారు. 6 క్వాలిఫై అయినట్టే కదా, 6 బాగా చేసినట్టే కదా. స్పెషల్గా వీళ్ళకే ఎందుకు? పూల్ గేమ్ దానిలో ఈ డెంట్ డూ వెల్, ఓకేనా. అప్పుడు టోటల్గా శివాని చీటర్ అన్నారు. వై? దానికన్నా శివాని చీటర్ అనడానికన్నా ముందు మీరు అసలు గివప్ ఇచ్చేశారు, గేమ్ కూర్చుండిపోయారు, ఎందుకు అని చెప్పి అడగాలి. నటరాజ్ గారి నితు గారికి ఫేవర్ అని చెప్పారనమాట. ఫేవర్ ఉంది, అప్పటికీ చెప్తున్నా చేయలేకపోతుంది. సో ఆమె ట్యూబ్లో వెళ్ళటం లేదు, జస్ట్ పుష్ చేసింది. ఆయన చెప్తున్నారు పుష్ చేసింది, దాన్ని పట్టుకొని పుష్ చేసుకున్నారు అని చెప్పి. మానిటర్ అనేది ఇక్కడ ఫౌల్స్ లెక్క పెట్టుకోవచ్చు, అది ప్రతిసారి చూపించేపాటికి ఏదో గేమ్ వెనక్కి వెళ్ళిపోతున్న ఫీలింగ్. మానిటర్ అంటే ఇక్కడే ఫౌల్స్ లెక్క పెట్టాలి, అక్కడ చేయకూడదు అన్న థాట్ ప్రాసెస్సే రాంగ్. అడగాలి కదా, అడగలే. దాని గురించి ఏం పట్టించుకోలేదు. రాధా గారు వాళ్ళు అంటుంటే మీరు వెనక్కి వెళ్ళటమే యువర్ మిస్టేక్. అంటే మీరు గివప్ ఇచ్చేసి కూర్చున్నారు కదా అని ఆవిడ ఉద్దేశం, నాకు అర్థమైంది అది. సో యువర్ మిస్టేక్. నటరాజ్ గారు మీ పార్ట్నర్ కాకుండా, అంటే ఆయన ఏమంటారంటే గేమ్ రూల్స్లో మీ పార్ట్నర్ కాకుండా మీరు వెళ్ళాలంటే 30 సెకండ్స్ యాడ్ అయ్యింది, అలాంటి ఏదైనా పెట్టుంటే నీతికి బదులు నేనే 3వ సారి 4వ సారి అన్నిసార్లు నేనే వెళ్ళేవాడిని అన్నట్టు అనమాట. రాధా గారు అలా అన్ని కన్సిడర్ చేయరు కదా. మళ్ళీ దానికి ఎవరో పోయి దాని గురించి మాట్లాడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్కి మళ్ళీ అంటే అలా అన్ని కన్సిడర్ చేయరు. మళ్ళీ దానికి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏన్ని మాట్లాడి పాత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ వచ్చినట్టు అనిపించింది అని చెప్పారు. యాక్చువల్గా ఒకసారి అలా జరిగి, 2వ సారి అలా జరిగితే, 3వ సారి అలా జరిగితే గట్టిగా ఇవ్వాల్సింది పోయి అలా పాతగా మొన్న అప్పుడు చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. ఎందుకు చేశారు? చేయకుండా ఉండాల్సింది, కొద్దిగా చూసుకోండి. నటరాజ్ మాస్టర్ గారు ఆ మాటకి సారీ, ఇంగ్లీష్లో ఎలా అనాలో తెలియదు, సారీ చెప్పానని. ఇది చాలా చిన్న మ్యాటర్, చిన్న విషయం, ఇంగ్లీష్లో తెలియదు అని చెప్పి తప్పించేశారు. కానీ వెనకాల ఇంటెన్షన్ ఏంటి?
రాధా గారు చాలా హైపర్ అయ్యి వెళ్ళి సారీ చెప్తే ఒప్పుకోరు కదా. ఇట్స్ నైస్ మీరు చెప్పారు, కానీ ఇప్పుడు శివ్ వచ్చి ఐ నీడ్ టైం అన్నది కూడా తప్పుగా అనిపించింది మాకు. మీరు శివ్తో చెప్పారు, నాకు తెలుసు ఫెయిల్ అవుతా అని చెప్పి, అంటే నువ్వు వస్తే అది పోతుంది అన్న విధంగా అనమాట. ముందుగానే మరి చెప్పొచ్చు కదా, ఐ డోంట్ నీడ్ శివ్ అని శ్రీముఖి ఎందుకు చెప్పలేదు అనగానే నటరాజ్ మాస్టర్ ఏం చెప్పారు, మనందరికీ ఏం చూపించారు ఇప్పటివరకు. తనే ముందుకు వచ్చి నేను చేస్తా అన్నాడు. మాస్టర్ ఓకేనా అంటే ఇంకా నేను అంత ఆలోచించలేదు, వదిలేశాను అని చెప్పి. కానీ ఇక్కడ శివ్ వెంటనే ఏం చెప్తాడు, మాస్టర్ మీకు ఓకేనా అన్నాక, అంటే ఫస్ట్ అడిగారంట మాస్టర్ మీకు ఓకేనా అని అన్న తర్వాత, ఆయన ఓకే అన్న తర్వాతే నేను మాస్టర్ ఓకే అన్న తర్వాతే మానిటర్గా చేయడానికి రెడీ అయ్యాను అని చెప్పారు. ఇలాంటి సమయంలో ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తే ఎంత బాగుంటుంది. వీడియోస్ రెడీగా లేకపోతే బ్రేక్ తీసుకోవటము, పాయింట్ కంటిన్యూ చేసి మళ్ళీ వచ్చి వీడియో వేయటము చేయాలి కదా. ఇది ఏదో టీవీ సీరియల్ షూట్ చేసినట్టు ఒక రియాలిటీ షోని షూట్ చేసి బండిల్ చేసి తర్వాత మేము ఎడిటింగ్ చేసుకుంటాం, అప్పటికి ఇంక ఎడిటింగ్ అవ్వలేదు, అలా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండండి. అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా ప్లాన్ చేశారని నాకు అర్థం కాల. వీకెండ్లో వాళ్ళు మాట్లాడే మాటల్ని వీడియోల రూపంలో ప్రజెంట్ చేయకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సింపుల్. ఈ షో ఫ్లాప్ అవుతుంది, దానికి కారణం షో ఫార్మాటో కంటెస్టెంట్లో జడ్జెస్ కాదు, టెక్నికల్ టీం ఇలాంటి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవటం. వీకెండ్ వీడియోలు పడాలి, వీకెండ్లో వీడియోలు వేసి క్వశ్చన్ చేస్తేనే ఆ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ తీరు అవన్నీ చూపిస్తేనే ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. అంటే నేను రైట్ అన్నట్లా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పండి. అంటే నేను ఇన్ని సంవత్సరాలు హిందీ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ అన్నీ చూసి అన్ని సీజన్స్ హిందీలో అన్నీ చూసినా కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎక్కడ కనెక్ట్ అవుతాను, నేను యాజ్ ఆడియన్గా ఎక్కడ అవుతాను ఏంటి అని చెప్పి. వీక్ డే ఎపిసోడ్ చూడకపోయినా వీకెండ్ ఎపిసోడ్ చూసినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఎలా కనెక్ట్ అవుతారంటే, నేను యాజ్ ఆడియన్గా ఎలా కనెక్ట్ అవుతానంటే ఆ టైంలో ఆ క్లిప్ చూసినప్పుడు నేనేం ఫీల్ అయ్యాను అన్నది మళ్ళీ చూపిస్తూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నేను అనుకున్నట్టే ఉన్నాయి కదా, సో నేను అనుకున్నది రైటా రాంగా అన్న ఎంతూజియాజం ఆడియన్స్లో క్రియేట్ అవుతుంది. చాలామంది ఎందుకు రివ్యూస్ వస్తారు, ఆడియన్స్కి జడ్జిమెంట్ పవర్ లేకనా ఉంటుంది. జస్ట్ దే వాంట్ టు మేక్ షూర్, క్రాస్ చెక్ చేయాలనుకుంటారు, నాలా ఎంతమంది ఆలోచించారు, నాకు అనిపించింది వీళ్ళు కనిపించిందా, నేను అనుకున్న పాయింట్ వీళ్ళు కనిపించిందా లేదా. అదే రియాలిటీ షోలో ఉన్నది. ఎవరికి ఇక్కడ టైం ఏమి చూసే వాళ్ళకి ఏమి 24 గంటలకు బదులు 26 గంటలు 27 గంటలు రావు. వాళ్ళంత టైం పెట్టి చూస్తుంది ఏంటంటే జస్ట్ టు మేక్ షూర్, అంతే కదా. నేను రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ టైంకి, వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళంత టైం పెట్టి చూస్తున్నందుకు అన్నీ చేస్తున్నందుకు ఆ రెస్పెక్ట్ అనేది కనిపించట్లే నాకు. నటరాజ్ మాస్టర్ నేను చేస్తానన్న తర్వాతే నేను చేయను అనుకుని బాగోదు కదా, సో నేనేం మాట్లాడలేదో ఏం చెప్తా ఉన్నారు. రాధా గారు అనిపించిందా నీతో వాళ్ళ అంటే కావాలనే వచ్చి చేశారని నీతు గారికి అనిపించినట్టుంది కదా అంటే, నేను వచ్చి నుంచోగానే లెక్క పెడుతున్నా అని అన్నారు. అనగానే ఇక్కడ ఏమంటారంటే, అతను రాగానే ఇంజస్టిస్ అయ్యిద్ది అని చెప్పి అనిల్ గారు అనమాట. అతను రాగానే ఇంజస్టిస్ జరిగిద్ది అని చెప్పి వచ్చింది కదా, మీకు వచ్చినప్పుడు అలా మార్చుకోవచ్చు కదా, ఎందుకు మార్చుకోలేదు ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు గేమ్ మీదే దృష్టి పెట్టాము, మేము ఫోకస్ గేమ్ మీద పెట్టామని చెప్పారు. అనిల్ గారు ఎందుకు చేస్తాడు శివ్ ఇంజస్టిస్, మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అంటే ఉన్నాయి, పోయిన వారం అంత ముందు వారం ఉన్నాయి కదా. ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు చెప్పాలి తను ఫీల్ అవుతున్నది ఎందుకు చేస్తాడనిపించిందంటే, లోపల మాట్లాడారు కదా, తను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, నేను బాటంలో ఉంటే తనకి ఈజీ అవుతుంది అని చెప్పి ఏదో క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు. ఆయనకు అనిపించింది, లోపల ఒక మాట వదిలేడు, క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఆ మాట ఇక్కడ చెప్పాలి, మాట ఇక్కడ ఆయన చెప్పకపోతే వీళ్ళు చెప్పించాలి. ఊరికినే అనేరు కదా, ఆయన చెప్పించాలి కదా, ఆయన చెప్పట్లేదు, వీళ్ళు చెప్పనీయట్లేదు. వీకెండ్ వీడియో ప్లే చేస్తే అప్పుడైనా వస్తే మాట్లాడండి అన్నది. నటరాజ్ మాస్టర్ అంటారు అతను ప్యూర్ గేమ్ అని చెప్పారు. అల్లి గారు గేమర్ అంటే మరి జెన్యున్గానే ఉండాలి కదా అనగానే లయ గారు మాస్టర్ మళ్ళీ మొవాడ పడ్డారు, మీరు లాస్ట్ వీక్ మొవాడ పడద్దని చెప్పారు, మళ్ళీ మొవాడ పడ్డారు అయ్యి అన్నారు. నటరాజ్ గారు గేమ్ మీద దృష్టితో వెళ్ళాను అంత అనగానే రాధా గారు ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ గేమ్ అనుకొని చేసినా కూడా 100% ఈజ్ రైట్ అన్నారు. బిగ్ నో, రాధా గారిది ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. గేమ్ అనుకొని ఆయన ఏది పడితే చేయడానికి తోటి కంటెస్టెంట్ పొజిషన్లో లేడు, ఆయన మానిటర్ పొజిషన్లో ఉన్నాడు. ఈజ్ అ మానిటర్, ఈజ్ అన్ ఎంపైర్, ఈజ్ లైక్ ఎ సంచాలక్. ఎప్పుడు కూడా దాన్ని అసలు ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎవరు జడ్జెస్ రూపంలో పాస్ చేయకూడదు. టెక్నికల్ ఎడిటింగ్ టీం ఎవరితోనో వాటిని కట్ చేయాలి దయచేసి. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ ఎట్టాగే పెంట చేశారు, అక్కడ సంచాలక్ కూడా గేమ్ ఆడేస్తాడు. మన తెలుగు బిగ్ బాస్లో మనకి ఇంకా పవిత్రంగా రైట్ కూడా రాకూడదు తెలియదు ఉండటానికి కారణం అదే. సరే మన సంచాలకులు ఇంకా జెన్యున్గా కరెక్ట్గా చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళు తప్పు డిసిషన్ ఉండొచ్చు, చేయటం కరెక్ట్గా చేస్తారు. మైండ్లో ఇది గేము అన్నది ఇది వెళ్ళదు, మన ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు దాన్ని. మానిటర్గా నుంచున్నాడు ఎప్పుడైనా సరే జెన్యున్గానే ఉండాలి. అక్కడ నుంచొని గేమ్ ఆడతా అంటే కుదరదు. రాధా గారు అది కూడా గేమే అంటానికి లేదు, అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గేమ్ అయిపోద్ది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అయిపోతుంది. ఏ షో తీసుకున్నా ప్రతి మూవ్ గేమ్ అయిపోతుంది, ప్రతిదీ ఫెయిర్ అయిపోతుంది. ఒకటి వెనక నుంచి కత్తి పొడి చేసినా కూడా అది ఫెయిర్ అయిపోతుంది, గేమ్ అయిపోతుంది, పార్ట్ ఆఫ్ ద గేమ్. రాంగ్ స్టేట్మెంట్ ఇది.
అసలు ఇవ్వకూడదు. సో అసలు కరెక్ట్ కాదు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ బిగ్ నో. లయ గారు గేమ్లో ఆడాలి కదా, సో వేరే వాళ్ళని మానిటర్ మిస్టేక్ కాదు కదా, మీరు గేమ్ ఆడలేదు, వాళ్ళని ఏదో మానిటర్ మిస్టేక్ అన్నట్టు చెప్పడం తప్పు కదా అని చెప్పి లయ గారు చిన్న పాయింట్లు మంచి చెప్తున్నారు, కానీ వాయిస్ లేదు. ఇప్పుడు నాకంటే వాయిస్ లేదు, ఆడికి కూడా వాయిస్ లేదు అనిపించింది నాకు. నెక్స్ట్ అక్కడ అయింది. నెక్స్ట్ రాధా గారు, అందరూ మీకు గ్రీన్ ఇచ్చారు, మీరేం ఫీల్ అయ్యారు? నలుగురు ఇచ్చారు, తక్కువ అని ఫీల్ అయ్యారా? ఓకే అని ఫీల్ అయ్యారా? ఏమని ఫీల్ అంటే చిన్న ఫీలింగ్ ఏంటంటే పర్లేదు, కొంచెం వచ్చో ఇంకా రావాలనుంది అని చెప్పారు. ఇక్కడ ఒకటి చెప్పండి, దాన్ని కరెక్ట్ చేయండి. ఇప్పుడు మనం చీటర్ గురించి మాట్లాడుతున్నామా? దానికి ఒక కంక్లూజన్ ఇవ్వాలా? స్కిప్ అయిపోయారు. ఏం చెప్తాం? ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. సో గ్రీన్ దగ్గరికి వెళ్ళిపోయారు. రాధా గారు గ్రీన్ అయిపోయిందా? నెక్స్ట్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయారు. బోర్డు గేమ్ నీతో నటరాజ్ మాస్టర్ కరెక్ట్గా పెట్టారా? నీతో అన్ని టన్ని పెట్టింది, నటరాజ్ మాస్టర్ గారు కరెక్ట్గానే పెట్టారా అంటే ఏంటిదంటే గేమ్లో ఇప్పుడు ఎక్కడ చెప్పారనమాట, అందరూ సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పి రాధా గారు చెప్పారు. అందరూ 10 9 ఇచ్చేసుకున్నారు, 10కి 10 పెట్టుకుంటే మీకు పాయింట్స్ వచ్చేస్తా అనుకున్నారా? నో అని అన్నారు. మరి అభిమానిక అండ్ అమీర్ గారు మరి అన్నీ కరెక్ట్గానే పెట్టారని మీరు అన్నారు, మరి వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు కదా. వీళ్ళు తప్పు చేసినా కూడా వీళ్ళకి ఇచ్చారు కదా గోల్డెన్ ఆంతరం. యూ హ్యావ్ టు బి అట్లీస్ట్ 80% జెన్యూన్గా ఉండాలని చెప్పారంట. మీరు మార్క్స్ ఎక్కువ కావాలని పెట్టుకుంటే మేము ఇవ్వాల్సిన నెసిటీ లేదు కదా, మేము వేరేగా ఇచ్చుకుంటామని చెప్పుకున్నారు. ఓకే, నీతి గారు అన్నింట్లో పర్ఫెక్ట్, కమ్యూనికేషన్లోనే మాకు గొడవ అవుతూ ఉంటుంది. రాధా గారు మరి ఎందుకు కమ్యూనికేషన్ తగ్గించలేదు అంటే తగ్గించారు. అక్కడ కూడా ఏంటంటే ఆవిడ మాట నెగ్గాలని, అదే బేసిక్గా ఏంటంటే ఆయన వెళ్ళేటప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటారని చెప్పి దానికోసం తగ్గించాలంటే చెప్పారనమాట. అనిల్ గారు ఏడిచ్చారు, నీతి మిమ్మల్ని రెస్పెక్ట్ చేయదా అంటే ఆ కారు విషయంలో కారులో వెళ్ళేటప్పుడు ముందే అన్ని కీస్ అన్ని మర్చిపోతూ ఉంటారు, దానికోసం అన్నారు. సో అదంతా న్యాచురల్ కదా అని చెప్పి చెప్పుకున్నారు. అనిల్ గారు అలా అయితే కనుక 0 ఇవ్వాలి కదా అంటే అదొక్కటే అండి అని చెప్పి ఇక్కడ కొంచెం నవ్వులు కామెడీ చేసుకున్నారు అనమాట. కొద్దిగా ఒక్కచోట ప్రాబ్లం అంటే అనిల్ గారు చాలా సీక్రెట్స్ ఉన్నాయి కదా ఇంకా అంటే, నీతి గారు అంతా 12 సంవత్సరాల క్రితం అంటే మా నటరాజ్ గారు మహానుభావ, ప్రస్తుతానికి మేము సుఖంగా ఉన్నాం, మమ్మల్ని ఎట్లా ఉండని అది అని చెప్పి కొద్దిగా కామెడీ చేసుకున్నారు. అయిపోయింది. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ అది అయిపోగానే సేవకుల దగ్గరికి వెళ్ళిపోయారు. నాకు తెలుసు నన్నే చేస్తారనుకున్నాను అది అనగానే నీతు మాస్టర్ గారు చెప్పినప్పుడు ఏకేబీ ఇచ్చినప్పుడు, సో వీరు ఇంట్లో పిల్లి వీధిలో పుల్లి అది అని చెప్పేది డైలాగ్ వేసి ఇది కొంచెం కామెడీగా చేసుకున్నారు. నెక్స్ట్ అనిల్ గారు మళ్ళీ ఈ టాపిక్ వచ్చారు, మొత్తం స్కిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఏంటంటే, ఏదైనా సరే ఫేస్ మీద చీటర్ ఉన్నప్పుడు ఆ మాటలు అనేసి తోసేసినప్పుడు, మాట్లాడుతూ అన్నప్పుడు ఆయన తోసేసి వెళ్ళినప్పుడు నాకే బాధగా అనిపించింది అని చెప్పి దీన్ని ఎంత నాజుగ్గా ఎంత శుతిమెత్తగా చెప్పారో. తోసేసి వెళ్ళిపోయారు, నాకు చీటర్ అనడం కరెక్ట్ అన్నది కొంచెం ఆ ఫైర్ ఉండాలి కదా, బీయింగ్ ఎ జడ్జ్. ఏముంటుంది ఇంకా అని ఈ మధ్యలో ఈ కామెడీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చేప్పటికి వీళ్ళకే ఫైర్ రాదు. న్యాచురల్గా ఇలాంటి పాయింట్లు ఫైరీ పాయింట్లు ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి, బేసికల్గా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. స్కిప్ కంక్లూజన్ లేకుండా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు. పోనీ అక్కడ ఒక కార్డు ఇచ్చారు, నాకు తెలిసి ఈ కార్డు తొందరగా ఫినిష్ చేయాలి, ఇందులో 4 పాయింట్లు ఉన్నాయి, ఈ 4 పాయింట్లు అడిగేయాలి జడ్జెస్, 4 పాయింట్లు అడిగేస్తే అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, అలా ఉంది నాకు అని అనిపించింది నాకు. నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఇప్పుడు. నటరాజ్ మాస్టర్ అంటే 2 సిచ్యువేషన్లు, ఒకటి ఆమెకి హెల్త్ బాగాలేదు, 2 సిచ్యువేషన్ ఒకటి బాగాలేదు, 2 ఇలా జరిగింది అనగానే అనిల్ గారేమో మహేష్ నెక్స్ట్ శాండ్రా గారికి పూల్కి ఒక వీక్నెస్ ఉంది, సో పార్టిసిపేట్ చేశారు, మీరు యుద్ధం దిగాక ఇక్కడ బాగా చెప్పారు, టిక్ 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 అని ఫైట్ చేస్తారు, గెలిస్తే అంటారు, ఓడితే మీదే మిస్టేక్ అని చెప్పి కత్తి దించుతారు, సో అది చూసుకోండి అని చెప్పారనమాట. నెక్స్ట్ షీముకి పెట్టింది ఒక రూల్ అయితే మీరు అందరూ చేసింది ఒక రూల్స్ అని చెప్పారు. ఇంకోటి మాస్టర్ చిన్న లాజిక్ మిస్ అయ్యారు, మీరు ఒక 100 తెచ్చారు కదా, తెచ్చిన తర్వాత మీరు నీకు బాగాలేదు కదా అని చెప్పి మీరు కూర్చోబెట్టేసి ఉంటే మిగతా వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళు ఫౌల్స్ ఉండేవి, మీ అసలు ఫౌల్సే ఉండేది కాదని చెప్పారు. నాకు ఇది విన్న తర్వాత మైండ్ పోయింది. ఇది మనం నిన్న ఎపిసోడ్లో చెప్పుకుంది, ఏంటి మనం సరదాగా చెప్పుకున్న పాయింట్. ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పుకున్నాం, అసలు వెళ్ళి మైనస్లు చేసే బదులు వెళ్ళి అక్కడ నుంచి సైలెంట్గా నుంచోవాల్సింది, ఇద్దరు బయట ఇంకంటమ్మా అని చెప్పి కూర్చోవాల్సింది, అసలు 0నే కదా. అది నేను సరదాగా చెప్పిన పాయింట్. ఈయన అనిల్ గారు తన స్ట్రాటజీ చెప్పారు, గేమ్లో స్ట్రాటజీ ఉండాలి, గేమ్ ఆడకుండా ఉండడం స్ట్రాటజీ కాదు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? అంటే మన బిగ్ బాస్ వస్తాం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అనిల్ గారికి చిన్న డిఫరెన్స్ తెలియకపోయింది, మనం బిగ్ బాస్లో చూస్తాం కానీ చెప్తున్నా, గేమ్ ఆడుతూ గేమ్ లోపల స్ట్రాటజీ ఉండాలి, కానీ గేమే ఆడకుండా కూర్చుంటే అది స్ట్రాటజీ అవ్వదు. దిర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. ఆయన గేమ్ ఆపేసి కూర్చుంటే అది ఎట్లా స్ట్రాటజీ అవుతుంది, గివప్ ఇవ్వటం అవుతుంది. ఎంటైర్లీ వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఆ సిచ్యువేషన్లో. దానికి స్ట్రాటజీగా పెట్టి ఎవరు దీన్ని వాడలేదు అనగా నాకు మతిపోయింది. నేను ఏదైనా నూరికినా అన్న ఈ సీరియస్గా నిజంగా అయితే పక్క కూర్చుంటే గెలిచేస్తాం 0 పాయింట్లతో, న్యాయమా అది?
అదో స్ట్రాటజీయా? భలే ఉంది ఇది. మిగతా వాళ్ళు అప్లై చేసి నటరాజ్ మాస్టర్ గారు 150 వస్తుందని ఆశ కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ నువ్వేదో అంటావు, నీతో తీసుకురాపోతాండి, నేనేమన్నాను సార్ అంటే నీతో అంటాడు సార్ అని చెప్పి అక్కడ కొంచెం చెప్పేసి మళ్ళీ సరదాగా జోకులు వేసుకున్నారు. నెక్స్ట్ కొద్దిగా మళ్ళీ స్కిప్ అయిపోయిందా, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. కొద్దిగా రూడ్గా అనిపించింది మీరు అన్నారు. సో ఎమోషనల్గా ఆవేశంలో అన్నా సరే హట్టిగా అనిపించింది చీటర్ అంటే అని. ఒక్కటి ఎక్కడో ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, మధ్యలో వెళ్ళిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ. అప్పుడు శివుని ఏం చెప్పాలని చెప్పండి, నేను వెళ్ళాను, నేను అడిగాను ఫస్ట్. సో మాస్టర్ ఓకేనా అంటే ఓకే అన్నారు. తర్వాతే నేను శివుకి చెప్పాను. అలాంటప్పుడు మాస్టర్ గారు స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుందిగా. దాన్ని మాస్టర్ గారికి మరి క్వశ్చన్ చేయాలిగా గట్టిగా. శివు రైటా మాస్టర్ రైట్ అన్న వీడియో చేయాలిగా. లేదు, వచ్చిన వెంటనే ఏంటంటే మాస్టర్ నువ్వు మాకు మైనస్, నువ్వు వచ్చావంటేనే మాకు మైనస్ అని చెప్పి నీతూ మాస్టర్ గారు అన్నారు. సో మాస్టర్ వెళ్తున్నప్పుడే నేను ట్రై చేశాను చెప్దామని చెప్పి, యు ఆర్ చీటర్ అంతే వెళ్ళిపోయారు అనగానే ప్రియాంక గారు కూడా పట్టుకున్నారన్నమాట. కాదు మాస్టర్ అన్నాను, మాట్లాడుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి బ్యాడ్ లక్లా భావిస్తున్నారు మమ్మల్ని. నేను ఆల్రెడీ శివ ఏం చెప్తానంటే ఆల్రెడీ ఐఎమ్ ఇన్ పెయిన్, ఆ పెయిన్ అవుతుంది అయినా కూడా నేను చేశాను అది అని చెప్పి అన్నింటిలో మాస్టర్లా మాట్లాడటం నాకు ఇంకా పెయిన్ఫుల్గా అనిపించింది, ఆయన బాధ అని చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే మనిషిని ఐ ఎక్స్పెక్ట్ లిటిల్ బిట్ కదా, సో నాకు ఆ రెస్పెక్ట్ మిస్ అయింది అనిపించిందని వాళ్ళంతా బాధపడ్డారు. చీటర్ అంటే వాళ్ళ బాధ చెప్పుకోవాలి, వాళ్ళ బాధ నేను క్వశ్చన్ చేయాలి, అప్పుడు వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి జనరల్గా కూడా ఈ షో ఫార్మాట్ బయట మీరు అర్థం చేసుకుంటే, బయట మనకు ఒక ఇష్యూ అయినప్పుడు ఎవరితోనో గొడవ అయింది, మనం కేసు పెడతాం, మన న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం. కోర్టులో జడ్జి ఒక న్యాయం ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళకి శిక్ష పట్టడమో వాళ్ళని మందలించడం ఏదో చేస్తే మనకి న్యాయం జరిగిందన్న భావన వస్తుంది. ఇక్కడ కూడా అంతే, వీళ్ళకి ఒక ఇష్యూ అయింది, అక్కడ వీళ్ళు తిరిగి నటరాజ్ మాస్టర్ని ఏం అనలేక ఒక మాట అనేచ్చు కదా, వీళ్ళు కూడా చీటర్ బదులు ఇంకోటి ఏదో అనేచ్చు కదా ఆయనకి సూట్ అయ్యేలాగా. ఎందుకు అనలేదు? వీకెండ్ జడ్జెస్ వస్తారు, మన బాధ వింటారు, వాళ్ళకు జడ్జిమెంట్ పాస్ చేస్తారు, వాళ్ళు తిరిగి మాట అంటారు, మనకు సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఆనందం ఏమీ లేదు, మిస్ అయిపోయింది మొత్తం అంతా. అసలు నీతి గారు మీకు ఎందుకు మాకే చేయాలనిపించింది అని చెప్పి ఇక్కడ క్రాస్ క్వశ్చన్ చేశారన్నమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి ఈయన చెప్తున్నారు దానికి. సో వచ్చి రాగానే మీకు చేస్తామన్నారు కానీ సరే ఇలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ శివు గారు ఇక్కడ చెప్పారు, నాకేదైతే మాత్రం శివు ప్రత్యేకంగా మానిటర్గా చేసి ఏదో మీకు లూజ్ చేయాలన్న ఫీలింగ్తో చేశాడని నాకేం అనిపించలేదు. సో మీకు అలా అనిపిస్తే మీరు అసలు ఈయన మాకు వద్దని చెప్పి నాకు ఎందుకు చెప్పలేదు అంటే గేమ్ దృష్టిలో చెప్పలేదని చెప్పి మళ్ళీ అదంతా జరిగింది. ఇదంతా మీ ఊహే మాస్టర్ అయ్యి అని చెప్పి మళ్ళీ సుత్తిమెత్తగా అనిల్ గారు మాస్టర్ గారికి చెప్పారనమాట. మీరు అలా అనుకుంటున్నారంటే గెలుచుంటే మీ వేరేలా ఉండేది కాన్వర్సేషను, ఫ్రస్ట్రేషన్లో కోపంలో చూపించారు అని చెప్పి ఇక్కడ ఈయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటే బాగుండేది, కొంచెం ఆవేశంగా చెప్పుంటే బాగుండేది, అర్థమవుతుంది, అందరికీ ఎక్కుతుంది. లేదంటే ఇది ఒక తిట్టేయటం వల్ల మనకేంట్రా సాటిస్ఫాక్షన్ అంటే ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉంటుంది అంతే. హీట్ ఆఫ్ ద మూమెంట్ అనేసాను. ఫ్రెష్ అయ్యాక వెళ్ళి మళ్ళీ చెప్దాం అనుకునేపాటికి ఏమవుతుందంటే బయటికి వెళ్ళేపాటికి అందరూ షౌట్గా అందరికీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా నాకు ఇదిగా అనిపించింది అని చెప్పి ఈయన మాత్రం బయట అనేయచ్చు, వాళ్ళు చేస్తే మాత్రం ఇదిగా అనిపించిందంట. అందుకంటే ఆ మాట అనగానే కోపం వస్తుంది కదా మాస్టర్, 10 మందిలో వదిలేసాడు, నేను 10 మందిలో అలా నా దగ్గరికి వస్తానండి, మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్నప్పుడు అక్కడ ఉన్న అందరికీ అనిపించింది, ఓ 4 దగ్గర అనిపించింది. ఇక్కడ ప్రియాంక గారు మాట చెప్తారు, 10 మందిలో అన్నానికి పని ఇక్కడ కోట్లాది మంది చూస్తున్నారు కదా మాస్టర్, ఇన్ని కెమెరాలు చూస్తున్నాయి కదా. సో నేను ఆ టైంకి నేను కూడా మాట వదిలేస్తుంటే మీకేమనిపించేది? కరెక్ట్గా అన్నారు నటరాజ్ మాస్టర్ గారు. బ్లాక్ గేమ్స్లో కూడా మీరు నన్ను అలానే అరిస్తే నేను తీసుకున్నాను కదా అది అని చెప్పి, అదే టవర్ గేమ్ బ్లాక్ గేమ్ అంటే ఆయన దాని గురించి రిఫర్ చేశారనమాట. నెక్స్ట్ అక్కడ నీతి గారి మధ్యలో వచ్చారు, ఒక్క నిమిషం అక్కడ సారీ చెప్పాం, ఇక్కడ చెప్తున్నాం, ఇంకా లాగద్దు దీన్ని ఆపేయండి ప్లీజ్ అని చెప్పి, ఎవరో లాగట్లేదండి అని చెప్పి శివ్ ఆయన ఒప్పుకోవడం లేదు కదా, మీరు ఏదో ఒకటి చెప్తున్నారు అంటే అనిల్ గారు చూసుకోండి మాస్టర్, ఇంకోసారి అనొద్దు సరే, కొద్దిగా చూసుకోండి, ఇదే ఫస్ట్ కొద్దిగా చూసుకోండి, ఫస్టే కొద్దిగా చూసుకోండి, అయిపోయింది, సింపుల్ ఇప్పుడే. సో లైటా బ్రైటా అంటే రాధా గారు అక్కడ కొన్ని బాగానే చేశారు కానీ బట్ అక్కడక్కడ 1 or 2 ప్లేసెస్లో ఇరిటేషన్గా అనిపించింది, అలా ఉండకూడదు, సో ఉండకుండా చూసుకోండి అని చెప్పి కానీ బ్రైట్ ఇచ్చారంటే గోల్డ్ ఇచ్చారన్నమాట. ఎన్ని చేసినా సరే అంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చినంత మిస్టేక్స్ చాలా తక్కువ ఉంటాయి, కంపారిటివ్గా వీళ్ళవే మిస్టేక్స్ ఉన్నవి, వీళ్ళకే గోల్డ్ ఎత్తే ఇంకెవరికి ఇస్తారు, బ్లాక్ అని నాకు అనిపించింది, సర్లే అనుకున్నాం. నెక్స్ట్ లైగర్ మహేష్ అండ్ సాండ్రా వెరీ హ్యాపీ టు సీ యూ అని చెప్పారనమాట. సో వీళ్ళకేం పెద్ద విషయం లేదు, మీరు లేనప్పుడు ఏమో పూల్ గేమ్స్ రాలేదు ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి. శ్రీముఖి గారేమో ఏంటి శ్రీముఖి గారిని మీరు ఏదో అన్నారంటే వైల్డ్ కార్డ్కి హెల్ప్ చేద్దామని చెప్పి ఆవిడ స్వాప్ చేశారు కదా, హెల్ప్ చేద్దామని దృష్టిలో చేశారు శాండ్రా గారిని తీసేసి మహేష్ గారిని. సో మహేష్ గారు తిట్టారంట, ఆయనకు ఏదో ఒక స్ట్రాటజీ ఉందంట, ఆ స్ట్రాటజీ ప్రకారం. సో మహేష్ గారి స్ట్రాటజీ నాకు అర్థమైంది ఏంటంటే శాండ్రా గారి పాయింట్స్ తీసుకురాకపోయినా మహేష్ అట్లా బ్యాలెన్సింగ్గా నుంచుని ఉంటే నీకు అర్థమైందా అని అనుకున్నాడు. దీన్ని ఇక్కడ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు అనిల్ గారిది సాటిస్ఫై అయ్యేది కదా, ఇది స్ట్రాటజీ.
గేమ్ ఆడుతూ అప్లై చేసే ఏవైతే డిఫరెంట్ లూప్ హోల్స్ని పాయింట్స్ ఉంటాయో అవి స్ట్రాటజీ. గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ, ఆవి నీటిలోనే కొట్టుకుంటుంది, ఈయన బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు. లీస్ట్ మిస్టేక్స్ చేస్తే సరిపోతుంది. ఒక 20 మిస్టేక్స్ చేస్తాడు అనుకోండి, -100 అయిపోయింది. ఏం తీసుకురాపోయినా -100తో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అదే ఆయన స్ట్రాటజీ. సో శ్రీముఖ్ గారు అలా చెప్తే ఇప్పుడు ఒప్పేసుకున్నారు, శాండ్రా గారు ఒప్పేసుకుని వచ్చి పంపించారు కాబట్టి అది. ఎందుకంటే మహేష్ 6 మిస్టేక్స్ చేశాడని చెప్పి సిద్ధు గారు చెప్పారు. వేరే శాండ్రా గారు వచ్చి దాని మీద వచ్చిన తర్వాత ఎక్కువ మిస్టేక్స్ చేశారు అని చెప్పి ఆ స్ట్రాటజీని బయట పెడితే అది చూసే ఆడియన్స్కి మహేష్ గారు శాండ్రా గారు ఇట్లా ఆలోచించారా, సూపర్ రా బుజ్జే అనిపించి ఒక ఓటు వేయాలనిపిస్తుంది. దాని గురించి డిస్కషన్ లేకుండా సింపుల్గా తొక్కేసి ఏదో శ్రీముఖిని ఏదో అన్నం అంట అదంట ఇదంట అని చెప్పి మసిపూసి మారేడుగా చేశారు. ఎనీవే, సో బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి బ్లాక్ తీసి మళ్ళీ గోల్డ్ ఇచ్చారు. ఓకే అనిపించింది నాకు, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టి. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా ఈ వీక్ ఎలా ఉంది, వీక్గా ఉందా అని చెప్పి స్టార్ట్ చేసి కాసేపు సరదాగా మాట్లాడేతో ఛాలెంజెస్ కాకుండా సోనియా గారు ఇక్కడ ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది స్కిప్ చేయకుండా అండి. ఛాలెంజెస్ కాకుండా మిగతాదంతా ఓకే అని చెప్పి సోనియా గారు అన్నారు. అంటే మిగతాదంతా ఏంటంటే మ్యాన్షన్లో ఆడాల్సిందంతా ఓకే అన్నారు సోనియా గారు. అనిల్ గారు ఛాలెంజెసే కదా మెయిన్, మిగతావి ఏమున్నాయి? ఈ పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఛాలెంజెస్, యాక్టివిటీస్ అదే గేమ్. ఇట్స్ నాట్ ఏ పర్సనాలిటీ షో. ఛాలెంజెస్, గేమ్స్, ఆ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ కపుల్స్ మధ్యలో బాండింగ్, హౌస్ లోపల కపుల్స్ మధ్యలో బాండింగ్, అంతే. మనం పద్దాక బయట ఉండాలి, వాళ్ళతో వెళ్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, అదంతా గేమ్ కాదు. వీళ్ళు చాలామంది బిగ్ బాస్ లాగే మనం బయట ఉండాలి, అందరితో కమ్యూనికేట్ అయ్యి ఉండాలి, ఇది చేయాలని అనుకుంటున్నారు. అదేం లేదు, అది మామూలుగా చేసుకున్నా చాలు, దాన్నే చేయాల్సిన నెసిటీ లేదు. ఎక్కడైనా ఉండొచ్చు మనం. సో వీళ్ళు ఏం లేదు సార్. ఆ బోర్డు గురించి అడిగారు, సేమ్ అయ్యే కమ్యూనికేషన్లో ఒకటి, సెల్ఫ్ రెస్పెక్ట్లో ఒకటి తగ్గించారని చెప్పి ఇప్పుడు 3 సార్లు అదే డిస్కషన్. 4 సార్లు ఆ బోర్డు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు. సిద్ధండ్ సోనియా మాట్లాడుకున్నప్పుడు ఒకసారి, శ్రీముఖి వచ్చినప్పుడు ఒకసారి 3, ఇప్పుడు జడ్జెస్ దగ్గర 4 రిపీటెడ్ డిస్కషన్స్ దీని గురించి మాత్రం. ఈ వీక్ ఇమ్యూనిటీ ఉందని రిలాక్స్ అయ్యారా అంటే లేదండి, నాకు కాళ్ళు చేతులు కొంచెం పాదాలు ఎంత స్వెట్ అవుతాయి, సో దానివల్ల ఛాలెంజ్ చూడంగానే అనుకున్నావు షూ వేసుకోవాల్సిందంటే మరి అదే స్ట్రాటజీస్ అయ్యే లాజిక్స్ అయ్యి అప్లై చేసుకొని మరి దాని ప్రకారం చేసుకోవాలి. ఈ వీక్ ఇమ్యూనిటీ లేకపోతే ఏమైద్ది, సో చూసుకొని ఆడుకోండి అని చెప్పారు. రంగమ్మ ఎందుకంటే అది ఆన్ ద స్పాట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పారు అనమాట. బాగుంది, ఆన్ ద స్పాట్ ఇంప్రూవ్ చేయడం బాగుంది. సో సేవకుడు అని చెప్పి పిలవాలని లేదు, సో ఎందుకంటే మళ్ళీ ఇగోకి తీసుకుంటారని చెప్పి మీకు అలా అనిపించిందా అంటే లేదు, ఆయనది చిన్నపిల్లడు మనస్తత్వం, నటరాజు మనసు చిన్నపిల్లడు మనస్తత్వం అని గారు ఏంటమ్మా చిన్నపిల్లడు మనస్తత్వమా అలాగే నటరాజు మాస్టర్ ఎందుకు సార్ మీరు అని చెప్పి అది బాగుంటుంది నటరాజు మాస్టర్ గారిది అలా చేసుకుంటే ఆయన అనమాట. సో ఆయనది అలా దెబ్బతినకుండా నీట్గా సాగిపోవాలని చెప్పి అలాగా. సో మా అదృష్టం వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు, మా మూడ్లో ఉన్నారు కాబట్టి అయిపోయిందని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత చిన్న కామెడీ చేశారు, జాను బాను వాసంతి కళ్యాణ్ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేశారు. సో బట్ వీళ్ళకి మాత్రం బ్లాక్ లాంతర్ ఇచ్చారు. దాని తర్వాత రాధా గారు, శివ్ అండ్ ప్రియాంక లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో అందరూ మీకు పేరు రాశారు, విల్ డూ బెస్ట్ అని చెప్పారు. బట్ మీరు చాలా బ్రైట్గా ఉండాలి కదా, ఎందుకు అలా జరిగింది అనగానే శివ్ ఒకటే మీకైనా గ్రీన్ ఇచ్చారు ఎవరైనా మీ జంటకి అంటే ఎవరు ఇవ్వాల, వీళ్ళకి రెడ్ వచ్చింది. సో మహేష్ అండ్ శాండ్రా ఇచ్చారు. ఛాలెంజ్ వన్లో ప్రియాంక గారు నేను ఎందుకు పరి అని అడిగినందుకు నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళేమో నేనేదో అన్నాను అనుకుని ప్రియాంకని బ్లేమ్ చేశాను అనుకున్నారు. ప్రియాంక లేదు నీ వల్లే పోయిందని అంటే అవునా అని చెప్పి రియలైజ్ అయ్యాను, దాని గురించి ఇచ్చారని చెప్పారు. నెక్స్ట్ కనెక్షన్ బోర్డు గురించి కూడా ఎవ్రీథింగ్ ఈవెన్ 10 మీరు అన్ని టన్నులు ఇచ్చారు, ఆవిడ ఒకటి తగ్గించారు, దాని గురించి డిస్కషన్ జరిగింది, పెద్ద విషయం లేదు అందులో కూడా. ఆనెస్ట్గానే పెట్టాను. ప్రియాంక గారు కూడా నేను రియల్లీ సేఫ్గా ఫీల్ అవుతాను అదేం చెప్పారు ఆయన. ప్రియాంక గారు కూడా అన్ని కరెక్టే, ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ ఒకటి, ఎందుకంటే నేను చెప్పేది ఏంటో చేసి వస్తాడు, వచ్చిన తర్వాత నువ్వే రైట్ అంటాడు, అందుకని ఒకటి తగ్గించానని చెప్పారు. పర్లేదు కాకుండా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అని చెప్పారు అనమాట. గేమ్ పెట్టకుండా ఒకటి ఏంటంటే ఏ గేమ్ పెట్టినా కూడా అంటే అలా గేమ్ పెట్టినా నీకు ప్రాబ్లం ఉంది అని నువ్వు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆడావు కదా, నీకు ఆ ఫీలింగ్ వచ్చిందా ఈ అంటే కాలు బాగాలేకపోయినా కాలుకి సంబంధించిన గేమ్ పెట్టారనగానే భాను గురించి మాట్లాడు. లాస్ట్ వీక్ భాను ఓ మాట అన్నాడు, భాను సార్ నాకు పాయింట్ అవ్వలేదు, తన ఈ లెగ్తో నువ్వు వాడలేవన్నాడు. ఐ వాంటెడ్ టు షో ఎవ్రీ వన్ ఎలాగైనా పెట్టుకొని, సో నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఐఎమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి నేను ప్రూవ్ చేయాలనుకున్నాను, అవ్వలేదు అనగానే ప్రియాంక గారు అంటే అప్పటికి 18 నిమిషాలు పెట్టారంటే అనిల్ గారు అప్రిషియేట్ చేశారు దీన్ని ప్రత్యేకంగా. సో వితౌట్ కంప్లైంట్ 80 minutes ఫెంటాస్టిక్. సో కానీ ఎక్కువ స్ట్రెస్ చేయగలిగింది, ఎందుకంటే కెరీర్ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇది లాస్ట్ వీకే ఈ పాయింట్ పెట్టుంటే బాగుండేది, కెరీర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఆ కాంపిటీషన్లో పట్టించుకోకుండా పెట్టేస్తాం, అదే బాధ. రాధా గారు చీటర్ అనేసరికి మీరు ఎవరు కదా, సో సారీ చెప్పేటప్పుడు కూడా పర్లేదు అనుకోకుండా యూ కెన్ షో లిటిల్ మోర్.
అంటే అంతేం పట్టించుకోకుండా కొంచెం కలిసిపోండి అన్నట్టు. ఆయన చీటర్ అన్నది మాత్రం నవ్వరు కదండి. ఎట్లయితే చాలామంది చాలా నేస్తారు, అవం కదా అని చెప్పి లైట్ తీసుకుంటామా? ఇదే మీ జడ్జిమెంట్ నాకు అర్థం కాల. జడ్జి గారు నన్ను ఇట్లా తిట్టాడండి అని చెప్పి మనం కోర్టుకి వెళ్తే జడ్జి గారు నిన్ను ఎదవానంత మాత్రం నువ్వు ఎదవో కదరా ఎదవా వెళ్ళు అంటారా? తిట్టిన దానికి హట్ అవుతాం కదా, దానికి ఏదైనా చెయ్యాలి కదా. ఏంటో ఇట్లా అసలు రాధా గారు చెప్పినట్టు ప్రపంచం అంతుంటే వాళ్ళ అన్నం వల్ల అవ్వవు కదా అంటే ప్రపంచం అసలు సీతవాకిట్లో సినిమాల చెట్టు తమ్ముళ్ళు ఇది పెట్టాల్సింది పైన ఇంకా బాగుండేది. వీళ్ళకి కూడా బ్లాక్ లాందర్ ఇచ్చారు, ఈ కెన్ డూ బెటర్ అని. ఓకే, కరెక్ట్ అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ లాయ్ గారు నోకరాజ్ అండ్ ఆశ, వీళ్ళది కూడా పెద్ద ఏం లేదు, అంటే వీళ్ళంతా సాఫీగా సాగిపోయింది కాబట్టి వీళ్ళు ఏం లేదు. లాస్ట్ వీక్ ఒక టాస్క్ ఇచ్చని చేశారంటే చాలా చేంజ్ చేసుకున్నానంటే ఆశ గారు కొంచెం చేంజ్ చేసుకున్నాను, కొంచెమే చాలా చేంజ్ చేసుకుని కొంచెం కామెడీ జరిగింది. ఒకే ఒక పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే టాస్క్లో ఏం గమనించాను క్వశ్చన్ అడుగుతారు లాయ్ గారు. అంటే ఇంతకుముందు నేను తనకి చెప్పేవాడిని, సో నువ్వు ఎట్లా చేయి అట్లా చేయని, ఇప్పుడు తనే నాకు చెప్తుందంటే అది గమనించావా లేదా అని చెప్పి నేను అడిగాను. ఫస్ట్ వీక్ నువ్వు అసలు తను మాట్లాడలేదు, ఇప్పుడు ఈ వారం చూసుకుంటే ఆశ చెప్పినట్టు నువ్వు విన్నావు, దట్ ఈజ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పారు. నాకు కూడా అలాగే అనిపించింది, బాగుంది. దాని గురించి చెప్పారు. మీ ఇద్దరిలో గేమ్లో ఏం డిఫరెన్స్ గురించి అది మాట్లాడేసుకున్నాం. సో అలాగే గారు సో బ్యాలెన్స్ బోర్డు రెస్పెక్ట్ దగ్గర ఏదో కన్ఫ్యూజన్ ఏంటి అంటే నేను ఇచ్చే రెస్పెక్ట్ అనుకొని 9 ఇచ్చాను, నీకు సరిగ్గా రెస్పెక్ట్ అవ్వనని చెప్పని. రెస్పెక్ట్ ఏంటి మిగతాదంతా కూడా తను ఇచ్చినట్టు ఆన్సర్ చేశాడు. ఆ బ్యాలెన్సింగ్ బోర్డే అది కన్ఫ్యూజన్, ఎందుకంటే మొత్తం తన పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టింది, దాని గురించి డిస్కస్ చేయకపోవడం బెటర్ అసలు యాక్చువల్గా. మహేష్ అండ్ శాండ్రాకి ఎందుకు గ్రీన్ ఇచ్చారని దాని మీద కూడా మంచి ఎక్స్ప్రెషన్. నేను అనుకున్నదే ఒక బూస్టప్లా ఉంటుందని చెప్పాను కదా, ఒక బూస్టప్లా ఉంటుంది ఇచ్చిన అలగడం. సో అదే పాయింట్ ఇచ్చాడు. సో దాన్ని కూడా అనుకున్నారన్నమాట. నెక్స్ట్ సరదా కాసేపు కామెడీ చేశారు, రెడ్ ఎవరికి ఇస్తావు అయ్యి అని చెప్పండి, ఇంకో జోబులో ట్యాబ్లెట్లు ఉన్నాయి అమ్మ నువ్వు నరికించకమ్మా అది ఇది అని చెప్పి కొంచెం కామెడీ జరిగింది. నెక్స్ట్ అభిమానిక అండ్ అనిల్ గారు ఎలా అనిపించింది సెకండ్ వీక్ అంటే పర్లేదు అనగానే మీరు చెప్పారు కదా చూసుకోండి అని చెప్పి. సో బోర్డులో కూడా ఏదైతే యాక్టివిటీ జరిగిందో అది మాకు కూడా హెల్ప్ చేసింది. కమ్యూనికేషన్లో 7 ఇచ్చారు కదా అంటే అవును 10 ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ బట్ ఏదంటే ఎప్పుడైనా టైంలో చెప్తే షీ కెనాట్ యాక్సెప్ట్, ఏదైనా చెప్పగానే యాక్సెప్ట్ చేయదు. సో అందుకోసం అని చెప్పలేదు, 10 ఇచ్చుకుంటే అయిపోతుంది, కానీ బట్ స్పెసిఫిక్ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి కదా. సో వీళ్ళు ఇచ్చుకున్నప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సపోర్ట్ లైట్ ఇచ్చారు మీకు చేయదా అంటే చేస్తారు. సో బట్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా అనగానే మీ ఇద్దరు బెస్ట్ కపుల్లా అనిపించారు. ఐ లైక్ డిట్. మీరు ఇచ్చారనుకోండి ఇచ్చేయచ్చు, కానీ బట్ చూపించకుండా ఇచ్చారు కాబట్టి కరెక్ట్గా ఇచ్చారు. అండ్ యూ డిజర్వ్ క్లాప్స్ అని చెప్పి అందరి చేత క్లాప్స్ కొట్టించారు అనిల్ గారు. ఎంత పోయారు చూడండి, ఆ బోర్డు యాక్టివిటీ పర్ఫెక్ట్గా చేశారని పోయినట్టేనా. దాని తర్వాత ఛాలెంజెస్ వైజ్ యూ డిడ్ వెరీ వెల్. కాకపోతే ఏంటంటే ఇంకా సరిపోదంట, థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇంకేం సరిపోదు నాకు అర్థం కాలేదు. 9 మందిలో థర్డ్ ప్లేస్. మీరు వైల్డ్ కార్డ్గా ఉంటే ఇంప్రూవ్ అయ్యారు, బట్ నాట్ అప్ టు ద మార్క్. వీళ్ళలో భయం కనిపించాలి అయ్యి అని చెప్పి. ఎవరిని చూస్తే ఎవరికి భయం వేసింది, అలా అయితే ఎవరిని చూస్తే ఎవరికి భయం అయితే 2-3 చూస్తే మరి మిగతాలందరికీ మనం ఇస్తామా? అమీర్ గారు నోకరాజ్ గారు కోఆర్డినేషన్ లేదు, మాకు రెడ్ ఇచ్చారు. అదే రోజు ఈవినింగ్ మేము ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడి ఆయన చేత విజిల్స్ తెచ్చుకున్నాం, ఆయనే చెప్పారు మాకు మమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేసాం అది అని చెప్పి. సో దాని తర్వాత రాధా గారు ఇంకో విషయం ఏంటంటే ఆయనకి షౌట్ చేయడం ఇష్టం లేదని చెప్పారు అనగానే ఇది మ్యాట్ ఫర్ ఇచ్చారు కదా, మా తప్పదన్నారు. తప్పదేంటి, షో వల్ల షౌట్ చేయాలని రూల్ ఏం లేదని చెప్పాలి. సార్ వస్తుంది, అది వేరే విషయం. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి గురించి అడిగారు అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే ఆనెస్ట్గా చెప్పేశారు అబ్బాయి గారు, నా కొడుకు నాకు ఫస్ట్ ప్రయారిటీ, నా కొడుకు లేకపోతే నేను లేను, నా కొడుకు తర్వాత ఎవరైనా సరే కొద్దిగా ఉంటుంది కదా అనగానే అనిల్ గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. సో ప్రౌడ్ టు సింగిల్ మదర్గా మీరు అతను పెంచింది అంత ప్రౌడ్ అని చెప్పారు. బట్ ఏంటంటే ఎంతకన్నా బాగా ఆడాలి అన్న విధంగా అనమాట. సో నెంబర్ 1 ఉండాలి, మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను, ఐ వాంట్ టు సీ నెంబర్ 1 నెక్స్ట్ వీక్ అని చెప్పి షో యువర్ ఫుల్ ఎఫర్ట్స్ అని చెప్పి అన్నారు. థర్డ్ ప్లేస్కి రావడమే ఇంతమందిలో అసలుకే వాళ్ళకి షో కొత్త. యాక్చువల్గా షో అనే కాదు, ఈ ఛానల్లో ప్రోగ్రామ్స్ చేయడమే కొత్త, టాస్క్లు ఇవన్నీ కొత్త. అలాంటిది ఇక్కడికి వచ్చి ఆడటమే వాళ్ళకి ఒక గొప్ప విషయం. అలాంటి థర్డ్ ప్లేస్ నుంచి ఇంకో గొప్ప విషయం, వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయాలి. కానీ ఇక థర్డ్ ప్లేస్కి వచ్చి బ్లాక్ లాంతర్ ఇస్తే వాళ్ళే మోటివేట్ అవుతారు, వాళ్ళే ఆడతారు. ఇప్పుడు ఏం చేయలేదంటే అన్నీ చేశారు, అన్నిటికీ మీరు అప్రిషియేట్ చేశారు. ఏంటో టాస్క్లు కరెక్టే, ఫైట్స్ ఏమీ లేవు, బోర్డు కరెక్ట్గా ఆడారు, యాక్టివిటీ కరెక్ట్గా చేశారు, టాప్ 3 నుంచి ఉన్నారు, వేరే పేరుతో ప్రాబ్లం లేదు, ఎవరిని ఏం తిట్టలేదు, వీళ్ళని ఎవరు తిట్టలేదు. డీంట్ అండర్స్టాండ్. నెక్స్ట్ రాధా గారు బాను బోర్డు గేమ్ గురించి మాట్లాడారన్నమాట. బాలు చాలా టైం తీసుకున్నావు పెట్టడానికి, నేను గమనించాను కదా, మనం చూపించకపోయి నేను చెప్పిన చెస్ అనేది చాలాసేపు ఆలోచించాడని చెప్పి. అంటే 2 విషయాలు, కమ్యూనికేషన్ కంఫర్ట్ దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆలోచించాలని చెప్పాడు అనమాట. సో ఏదైనా తీసుకొని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తీసుకొని ఏదైనా చెప్తే ఇంప్రూవ్ అవ్వాలని చెప్తే ఫీల్ అయిద్దేమో అని ఆలోచించా. బట్ ఆనెస్ట్గా ఇచ్చిన నా ఒపీనియన్ ఏదైతే 8 ఇచ్చాడో ఆనెస్ట్గా ఇచ్చానంటే రాధా గారు. జాను అయితే మాత్రం ఫటాఫట్ చేసేసింది అనగానే బానుయే నా లైఫ్ అన్నిట్లోనూ, అంటే ప్రతిదీ నేను షేర్ చేసుకుంటాను. సో కమ్యూనికేషనే మాకు ఎక్కువ అనుకున్నాను, బట్ ఇలా కొత్తగా జరిగింది అనగానే రాధా గారు గమనించారా, ఇంకేదైనా మాట్లాడితే
మీరేదో అనుకుంటారు అని చెప్పి చిన్న భయం భానులో ఉంది, జానకి ఏదో అనుకుంటుందని చెప్పి. అలాగే మీరు నవ్వుతూ కూడా మాట అన్నారు, అంజలి పవన్ని భయపెట్టినట్టు పవన్ భయపడతాంట అన్నావనగానే అంజలి గారు నన్ను నిందా, నాకు మా ఆయన భయపడతాడని అది ఇదని చెప్పి ఆవిడ కొంచెం ఫీల్ అనమాట. షేమికి అన్నే అంజలి విన్నావా ఏమన్నారో, నోరు మూసుక జమ్మలు పోతే అని చెప్పి ఒక వగ్గిపోలు వేసారనమాట. రాధాగారు అంజలి గారు నమ్మొద్దని చెప్పి ఒక థాట్ ఉంది కదా మీకు అంటే, మళ్ళీ ఇప్పుడు అది జరుగుతుంది కదా, స్కిప్ చేసి ఇంకోటి అంటే అప్పట్లో మేము పర్సనల్గా ఒక విషయం షేర్ చేసుకున్నాం కదా, అది బయటకు వచ్చేసింది కదా, సో దానికోసం చెప్పి బాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. జానీ ఏంటంటే పర్సనల్ షేర్ చేసుకోదనుకున్నారు, ట్రస్ట్ అనేది ఉండదు కదా అంటే ఇక్కడ అంజలి గారు లేచారన్నమాట. మధ్యలో అది మాట్లాడడానికి డిస్కనెక్ట్ అయినట్టుంది. నీకు ఎలా అర్థమవుతుంది, అయినా నీకు ఆయన నాకు భయపడుతున్నాడని మీకు ఎలా తెలుసు పవన్ గారు అంటే, జానీ గారు అక్క సో ఫస్ట్ డే నుంచి మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు అన్న విధంగా. అలా అయితే బాను ఎక్కువ మాట్లాడుతున్నాడంటే నువ్వు డామినేట్ చేస్తున్నావు, బాను ఎక్కువ డామినేట్ చేస్తానని చెప్పాలా నేను. జానీ గారు అంటే పవన్ అన్న కన్నా నేను చాలా బెటర్గా మాట్లాడతాను అది అని చెప్పి ఆవిడ. పవన్ గారు బెటర్ అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు అనగానే జాను అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళ పర్సనల్ డిస్కషన్, మీకు గమనించింది అది అని చెప్తే ఒక రకంగా ఉంటుంది, సారీ చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. అందుకే దాన్ని ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద చేసుకోకూడదు. జాను వాళ్ళు అనమాట. నెక్స్ట్ భాను గారు అక్క అది ఒక ఫన్నీ నోట్లో చెప్పింది, జస్ట్ ఒక కంపారిజన్లో చెప్పింది అని చెప్తున్నారు. అంజలి గారు మీ హస్బెండ్కి చెప్పావు కానీ మా గురించి అంటే మా హస్బెండ్కే చెప్పాను కదా, మా ఇద్దరి మధ్య ఉంది కదండి, మా హస్బెండ్కి చెప్పావు కానీ మా గురించి ఎందుకు మాట్లాడావు మేము లేకుండా అన్నారు. ఇక్కడ జడ్జెస్ కలెక్ట్ చేసుకున్న మాట అంటారేమో అనుకున్నా. ఈవెన్ జాను ఆప్షన్స్లో అంజలి గారు చాలా మాటలు మాట్లాడారు. జాను ఎక్స్ప్రెషన్ అట్టేస్తుంది అని చాలామందికి ఎక్కించారని అనాలి ఇప్పుడు దాన్ని. మరి అది కూడా రాంగే కదా. సో ఇక్కడ అన్ని ఒకరి గురించి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు. కపుల్స్గా ఉన్నప్పుడు వేరే కపుల్ కోసం అందరూ మాట్లాడుకుంటున్నారు. పోనీ వీళ్ళు చెప్పింది రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారా అంటే, ఇందాక రాధాగారు ఏమన్నారు, వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోదు కదమ్మా, జనాలు చూస్తారు, మీరు చూస్తారు. ఇద్దరు డిస్కషన్లోనే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, పవన్ చెప్పేది అంజలి గారు సరిగ్గా వినటం లేదు అన్న భావన బయటకు వచ్చిందాక అంజలి గారికి కూడా అనిపిస్తుంది. ఈవెన్ షీముకే చెప్తుంది లాస్ట్లో ఇను అని చెప్పి, అంజలి అని పవన్ అన్నప్పుడు చెప్పలా కొద్దిగా ఇను నువ్వు కొంచెం చెప్పు అని చెప్పి. అనిల్ గారు అది ఫన్నీ నోట్లో చెప్పావు కానీ సీరియస్ స్టేట్మెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. పవన్ గారు ఏమో నువ్వు భయపడతావని పవన్ గారు అడిగితే భయమే లేదండి, తప్పు చేస్తేనే భయపడాలి, ఒకవేళ ఏదైనా నిజంగా భయం అంటే 11 సంవత్సరాలు కాపురం చేయం కదా అని చెప్పారన్నమాట. రాధా గారు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ట్రిగ్గర్ అవుతాయి, అప్పుడు ఎందుకు ఇది చెప్పాలి అని చెప్పి నీ కంఫర్ట్ కోసం అవి కొంచెం చెప్పకుండా ఉంచుతారు అనగానే ఎన్ని చెప్తున్నట్టు అంజలి గారు పక్కన ఏడ్చేస్తారు. అనిల్ గారు సీరియస్ అన్నమాట. మాట్లాడి ఎందుకు చిన్నవాటికి నాకే అనిపించింది, చిన్నదానికి ఎందుకు ఏడుస్తున్నారు, ఎలిమినేషన్ భయమా ఇంకోట పోనీ వాళ్ళు చెప్పిందని పెద్ద రాంగ్ అంటే ఇది మీ ఇద్దరి మధ్య ఉన్నదే, మనం బయట చూస్తున్నదే, మనం మాట్లాడుకున్నదే, మీరు చెప్పిందే కదా, ఎందుకు ఏడ్చారు నాకు అర్థం కాలేదు. ఎలిమినేషన్ కోసం ఏడ్చారేమో అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఏదైనా సింపతి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారేమో అలా అయి ఉండొచ్చు, ఐ మైట్ బి రాంగ్, అలా అయి ఉండొచ్చు. అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండకూడదు కదా అంటున్నాను. వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నా సరే అలా ఉండకూడదు కదా, నేను చాలా ఫీల్ అయ్యాను అది అని చెప్తుంటే భానుగారు అక్క సారీ అక్క, ఫీల్ అయితే సారీ అంటే సారీ కాదు భాను అని చెప్పారంటే, భానుగారేమో మేము పర్సనల్గా మాట్లాడుకున్నదంటే అంజలి గారేమో ప్రపంచానికి చెప్తున్నారు కదా అని చెప్పి. వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోదు కదా, మీరేం చెప్తున్నారు అన్నది మేజర్, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది అసలు ప్రయారిటీనే కాదు. ఆయన నాకు భయపడట్లేదు, నాదే అదే ప్రాబ్లము, ఆయన మాట్లాడితే వినాలని నేను అనుకుంటున్నా, మీరు అలా చెప్పకూడదు కదా అది చెప్తారు రాధా గారు. అంజలి అదే నేను చెప్పాను, సో అది వదిలేసేయండి, సార్ట్అవుట్ చేసేద్దాం అయిపోతుంది, వాళ్ళు చెప్పినా మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, మీరు సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పారన్నమాట. కొంతమంది చెప్తారు కానీ అంజలి అక్క ఎక్కువ మాట్లాడతారు అంటే అర్థం ఏంటి, ఒకరు డామినేటింగ్గా ఉంటేనే ఒకరు తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఏదైనా సరే, ఇది కూడా అంతే, వాళ్ళు సరదాగా అన్నదే, మీరు సీరియస్గా తీసుకోకండి అని చెప్పి రాధా గారు చెప్పారన్నమాట. జానీ గారు సారీ అక్క, సో ఏదైనా అలా పాయింట్లో తీసుకురాలేదు, మామూలుగా వచ్చిందే అని చెప్పి. రాధా గారు పవన్ సైలెంట్, మీరు ఓపెన్ అవ్వండి, నథింగ్ రాంగ్, ఏం సైలెంట్గా ఉంటాం కానీ నథింగ్ రాంగ్ అని చెప్పారన్నమాట. ఒక పాయింట్ తక్కువ వచ్చింది, వాళ్ళ కమ్యూనికేషన్ బోర్డు కోసం కాసేపు డిస్కస్ చేశారు. నెక్స్ట్ రాధా గారు భాను మీరు రాగా వచ్చిన వ్యక్తి, బట్ యు ఆర్ వెరీ స్మార్ట్, రియల్లీ స్మార్ట్, కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకొని కొన్ని విషయాలు ఇంకా బాగా ఆడాలి అని చెప్పారనమాట. సో నాకు భాను చాలా స్మార్ట్గానే కనిపించాడు, గేమ్స్లో కానీ ఆయన మాటల్లో కానీ, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ సార్ట్అవుట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ అనిల్ గారు యూఆర్ ప్లేయింగ్ ద గేమ్ బట్ సమ్హౌ బ్యాలెన్స్ కమ్యూనికేషన్ ఏదైతే చెప్తున్నారో యూ నో బెటర్, అది కొద్దిగా చూసుకోండి అని చెప్పారన్నమాట. వీళ్ళకి ఏమిస్తారు అని చెప్పి అందరిలో ఒకటే టెన్షన్, వీళ్ళకి బ్లాక్ ఇస్తే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఓకే వీళ్ళు డౌన్ అవుతున్నారని చెప్పి. వీళ్ళకి ట్విస్ట్, వీళ్ళకి గోల్డ్ ఇచ్చారు, అది అక్కడ ట్విస్ట్ అనమాట. జానీ గారు వెళ్తా సారీ అక్క అని చెప్పారు. అంజలి గారు పర్లేదంటే శ్రీమిత్ గారు మ్యాన్షన్లో చూసుకుందాం, ఉంటుంది రేపు దీని మీద పెద్ద ఫైట్. నెక్స్ట్ రాధా గారు అంజలి నాకైతే మాత్రం మా ఆయన భయపడతానంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ అంటే, శ్రీమిత్ గారు నాకు మా ఆయన భయపడితే మా ఆయన నా భయపడతాను అని. అమ్మాయిలకి అంత ఆనందం, భార్యలకి భర్తలు భయపడుతున్నారని చెప్పుకుంటే. నెక్స్ట్ లై గారు పవన్ అండ్ అంజలి గారు అనమాట. పవన్ గారు మీరేంటి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారా, కంఫర్ట్లు ఎందుకు 7 ఇచ్చారు అంటే మళ్ళీ ఆయనకి ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం రాలా. కంఫర్ట్స్ అంటే లగ్జరీస్ అనుకొని చెప్తున్నారు అవి అని చెప్పి మళ్ళీ ఇంక వేరే పాయింట్కి వెళ్ళింది. యాక్చువల్గా ఆయన అనుకున్నది ఏంటంటే
ఎవరైనా ఇద్దరు జంటల మధ్య, అది ఏ ఇద్దరైనా, ఒక బంధం మీద ఏం కావాలి రేటింగ్ ప్రకారం అన్నట్టు ఆయన ఆలోచించాడు. అది ఆయన చేసింది. వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఇట్స్ ఓకే, అది నాకు అర్థమైంది, నేను బాగా అర్థం చేసుకున్నా. దాని మీదే కాసేపు డిస్కషన్ జరిగింది. సపోర్ట్ గిపోర్ట్ అయ్యి అనుకుంటా. కమ్యూనికేషన్ 7 ఎందుకు ఇచ్చారు, అదొకటే ప్రాబ్లం అని చెప్పి మొత్తం అంతా దాని గురించి డిస్కషన్ జరిగింది. అనిల్ గారు అంటారు, ఇదేనా కమ్యూనికేషన్ ప్రాబ్లం, చెప్పాలిగా ముందే అది అని చెప్పి. నెక్స్ట్, యాక్చువల్లీ పవన్ గారు స్కోర్ చెప్పినప్పుడు ఫీల్ అయ్యారా అన్నట్టు అనిపించింది. కానీ మీరు అందరి ముందు వెళ్ళి స్కోర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో, మరి అందరి ముందు వెళ్ళి నటరాజ్ మాస్టర్లను చూసి నేర్చుకోవాలి అని అంటే కరెక్టేనా? అది బాధ పెడుతుంది కదా. అదేం చెప్తే అంజలి గారు తనకి చెప్పా, ఆ థెరపీ పెట్టినప్పుడు కూడా చెప్పాను, చిన్న చిన్న ఇక్కడ చాలామందిని చూస్తుంటే నేను చిన్న చిన్న సంతోషాలకు దూరం అయిపోయాను, చాలామందిని చూస్తుంటే అవన్నీ నేర్చుకోమని చెప్తాను. అది అంటే లై గారు సరే అది మీరు సరదా పక్కన విడిగా చెప్పుకుంటే బాగుంటుంది, అందరి ముందు చెప్పకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పారన్నమాట. సో ఇక్కడ అనిల్ గారు ఐ హ్యావ్ ఎ డౌట్ అనగానే అందరూ జుప్ నా డౌట్ నీతి కనగానే నీతి గారు సార్ ఎందుకు సార్ నన్ను రౌండప్ చేస్తున్నారని చెప్పి. మీకు ఎప్పుడైనా అనిపించిందా పవన్ చూసి నేర్చుకోండి అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారికి అనిపించింది అంటే? నాకు అనిపించలేదు. అనిపించిన చెప్పాలండి నటరాజ్ మాస్టర్ గారి భయం అంటే, సార్ నటరాజ్ మాస్టర్ గారి కామెడీ బాగుంది, మీకు ఏం కావాలో చెప్పండి సార్ చేసేస్తానని చెప్పి ఆయన. నెక్స్ట్, ఆయన ఎలాగ లుక్ ఇచ్చారు అన్న విషయాన్ని లై గారు అనిల్ గారు యాక్ట్ చేసి చూపించారన్నమాట. లై గారు మీరు చెప్పండి, ఇక్కడ నటరాజుని చూసి నేర్చుకోమని చెప్పండి అనగానే నేను నేర్చుకునేది ఏంటి అని చెప్పి ఆయనకు ఎక్స్ప్రెషన్ ఇచ్చారన్నమాట. దాని తర్వాత రాధా గారు రూమ్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, యు ఆర్ నాట్ సపోజ్ టు సే దట్ అని చెప్పారు. అనిల్ గారు ఇదే మాట పవన్ నీతి గారిని చూసి నేర్చుకోమని అంటే ఎంత కొంత స్టేట్మెంట్ ఇచ్చుంటే మీకు ఎలా అనిపించింది అనగానే శివకన్య పట్టపగల చుక్కలు చూపించేది కొట్టేసేది అన్నట్టు అనమాట. అందులో అంత లేదులే అమ్మని అంజలి గారు. పవన్ నవ్వుతుండే పక్కన. సో ఎంత ఎప్పుడు నవ్వలేదు, పవన్ నవ్వేసాడు, నిజం 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 అని చెప్పి కామెడీ చేశారు కదా సార్. ఇదంతా ఓకే, ఇది ఇంకా లైఫ్ టైం ఉంటుంది, ఆ రోజు ఎందుకు పాయింట్లు తక్కువ ఇచ్చావు అని చెప్పి ఎంత కొంచెం జోకులు ప్లే చేశారు. నెక్స్ట్ ఇంకేమన్నాయి, శ్రీముఖ్ గారు మాట చెప్తారు, అతను ఏదైనా చెప్తే నువ్వు ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతావు అనే భయమే ఆయనకు ఉంది, దాని గురించి ఎలా వర్క్ చేసుకుంటావు అన్నది చెప్పు ఆయనకి. అనిల్ గారు బెటర్ ఏముంది పోతానే ఉంటుంది అని చెప్పండి, పోతా వాళ్ళు సరి చేసుకుంటారు. బట్ శ్రీముఖ్ గారు చెప్పింది అదే, నువ్వు తను చెప్తే నువ్వు ఇన్స్టెంట్గా ఎలా రియాక్ట్ అవుతాను, సో నువ్వు బెటర్ చేసుకో అని చెప్పి. సో ఆ భయం ఉంది తనకి, చెప్పాలంటే భయం ఉంది అన్న విషయం ఇప్పుడు ఆవిడ కూడా చెప్పింది. ఇది గమనించింది అందరు షోలో, వాళ్ళు చెప్పుకున్నదే, మనం చెప్పింది కాదు, మనం జడ్జి చేస్తుంది కాదు. అది వాళ్ళకి మంచిది, వాళ్ళ కోసమే సపరేట్గా థెరపీలు ఏంటి పెట్టారు అని కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నాం దాని గురించి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ కోసం మాట్లాడారు. నువ్వేదో థర్డ్ పర్సన్ అన్నది ఏంటి అంటే మన కాన్వర్సేషన్ మాకేదైనా గొడవలు అయితే ఓకే, కానీ మూడో వ్యక్తి కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఆ గొడవలు ఎక్కువైపోతాయంటే అది నువ్వు సరిగ్గా కన్వే చేయలేదు పవన్ అని చెప్పి లై గారు చెప్పారు. అంజలికి అదే అనిపించిందని చెప్పారు. ఇదే కమ్యూనికేషన్ ప్రాబ్లం అని అనిల్ గారు సెటైర్ వేశారు. సో అన్నీ జరిగినాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అంతే. వీళ్ళకి బ్లాక్ ఇచ్చారు. సో మెనీ టాపిక్స్ మార్చుకోవాలని చెప్తున్నప్పుడు కన్ఫ్యూజన్ తనని ఎలానో మనకు కూడా అలానే నీ సైడ్ కూడా ఎఫర్ట్స్ పెడితే, అంటే ఎన్నో మార్చుకోవాలన్నప్పుడు తనకు ఎలా కన్ఫ్యూజ్ అవుద్దాం మనకు కూడా అలా అనిపిస్తుంది, కొంచెం నీ సైడ్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి బ్లాక్ ఇచ్చారన్నమాట. దాని తర్వాత అనిల్ గారి కళ్యాణ్ వాసింది ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకో రెడ్డే ఒక గోల్డ్ మిగిలింది, వచ్చి తీసుకెళ్ళిపోతారా సింపుల్గా అయిపోతుంది అంటే, లేదులేండి ఏదో ఉంటుంది కదా మీరు అలా ఎవరుగా అలా ఉండదు కదా అనగానే అనిల్ గారు అలానే జరిగింది, ఒకసారి అందరూ ఒకసారి క్లాప్స్ అని చెప్పి కొట్టద్దు ఎందుకంటే అడగాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి ఒక జోక్ ప్లే చేసి అడగడం స్టార్ట్ చేశాం అనమాట. కళ్యాణ్ బ్రిట్టు సంధ్య ఎలిమినేషన్ అయ్యాక మేమిద్దరం వెళ్ళిపోతాం అని చెప్పి సంధ్యా బ్రిట్టు ఉంచండి అని చెప్పి మీరు అన్నారు. అసలు ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ అంత డిస్కషన్ అవసరం అనిపించింది. తీసుకొచ్చారు శ్రీముఖిని అడిగారంట, శ్రీముఖి లోపల కెమెరాకి చెప్పన్నారంట. వీళ్ళేమో యాక్చువల్గా ఏంటంటే తనకేదో ప్రాబ్లం ఉందంట, ఇంజరీ ఉందంట, అందుకోసం అంటే మరి అయితే ప్రేమతో బిట్టి మీద ప్రేమతో కాదా అని సెటైర్ వేశారు. కరెక్ట్గానే పెళ్ళింది. లోపలికి వెళ్ళాక మరి ఎందుకు చెప్పలేదంటే వాసంతి గారి క్లాస్ పీకారు, డెసిషన్ మారిపోయింది. సో ప్రతి వారం అయిపోయిన తర్వాత ప్రతిసారి క్లాస్ పీకుతానని చెప్పి, సో అది నాకు ఒక మ్యాటర్లో అనిపించలేదు. కనీసం ఎడిట్ చేసేసినా సరిపోయేదేమో అనిపించింది. సరే ఇంతకీ ఏం అడగాలనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచి అది అడగాలనుకుంటున్నారు కదా, అడిగండి. ఈరోజు లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయండి, ఏం అడగాలనుకున్నారు అడగండి. కన్ఫ్యూజన్ ఎందుకు అనగానే కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, బాండ్ గ్రేడ్స్ ఫస్ట్ వారం మాకేంటో తెలియదు, అక్కడ మేము లోలో ఉన్నాం, సెకండ్ వారం మేము గోల్డెన్ కప్లో అయ్యాం, థర్డ్ వారం కట్ చేస్తే మేము బాటంలో ఉన్నామని చెప్పారు. వాసంతి గారు ఆ రోజు చాలా క్రై చేశారు, 2 గంటలు ఏడ్చారు. ఆవిడ చూసి ఇంకా అంటే లాస్ట్ వీక్ గోల్డెన్ కప్లో అయ్యి ఇక్కడ డేట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడే థెరపీకి వచ్చాము. సో అంటే అసలు బాటమ్ 4 అంటే దాని తర్వాత నేను అసలు ఎప్పుడు బాటమ్ 4లోకి రాకుండా చూసుకుంటానని చెప్పినప్పుడు ఇక్కడ జడ్జెస్ ఏం చెప్పాలి, బాటంలోకి రావడం పెద్ద ఇదేమి కాదు, దాన్ని మీరు ఎమోషనల్గా తీసుకోవద్దు, కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలి తప్పితే దాని ఏదో పెద్ద కష్టమని కాదు, నష్టమని కాదు. బాటంకి రావడం వల్ల థెరపీ తీసుకోవడం వల్ల కూడా మంచిగా జరిగిద్ది లాంటిది ఏదో చెప్పచ్చు కదా. అదర్వైజ్ దాన్ని ఒక అవమానంగానే భావించారు దాన్ని. కానీ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ అక్కడ బాగుంది, ఇక్కడ పోతుంది స్కోరు, ఇక్కడ బాగుంది సరిపోతుంది. ఒక వారం నేను రాంగ్ అయ్యాను, దాని తర్వాత నేను చాలా మార్చుకున్నాను పాజిటివ్గా తీసుకొని. బట్ దాని తర్వాత కూడా మీ సెకండ్ వచ్చిన లోపల ఇక్కడ కూర్చోబట్టి 4th వచ్చేస్తున్నాం,
అది మాకు కరెక్ట్గా అనిపించట్లేదు అని చెప్పారనమాట అనిల్ గారు. నువ్వు బెటర్గా చేస్తున్నావు ఛాలెంజెస్లో, బట్ చిన్న చిన్న పాయింట్స్ డీల్ చేసే దగ్గర 1-2 చోట్ల మార్క్స్ తగ్గిపోతున్నాయి అంతే. ఇంకొకరి నీకు బానుకు జరిగిన కాన్వర్జేషన్లో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, ఒరిజినల్ బయట తీయమన్నా. ఇక్కడ అనిల్ గారు స్కిప్ చేస్తారు, 1-2 చోట్ల పోతున్నాయి, ఓకేనా అయిపోయింది అన్నట్టు ఆ పాయింట్ మొత్తం స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఇక బానుకి తనకి జరిగిన గొడవలోకి వెళ్ళిపోయారు. ప్రాపర్ కంక్లూజన్ ఆయన పాయింట్స్కి ప్రాపర్గా పెట్టడాలు ఏమీ లేవు, స్కిప్ చేస్తారన్నమాట. ఆ మందానికి అడగడం దీనికి నాకు అర్థం కాలేదు. ఒరిజినల్ బయట తీయమన్నట్టు బాను ఎస్ సార్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లాంటిది లోపల ఏదో ఒకటి ఉంది, అది మాత్రం బయటికి రావట్లేదు అనుకుంటే. అంటే కళ్యాణ్ మ్యాన్షన్లోకి రాకముందు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో వేరే సార్, వాడి లోకం వేరే అని చెప్పి మిర్చిలో ప్రభాస్లాగా ఏదో డైలాగ్ చెప్పాడు ఆయన. ఆ అగ్రెషన్ డెఫినెట్లీ ఉంటుంది సార్ బయట. ఇప్పుడు ఎవరైనా కాదు చూసుకోబే అని అంటాం కదా, ఇక్కడ అనలేం కదా గబుక్కున అలా పుసుకుని ఒక మాట అనలేం కదా. సో మనం మిగతా కప్పుస్తూ ఉంటాను, కోట్ల మంది చూస్తున్నారు, పక్కనేమో వైఫ్ ఉంది, సో కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటాం కదా. అది 30 years ఒకలా ఉన్నాం కానీ ఇప్పుడు అలా కాదు. అనిల్ గారు అంటే బయటికి వెళ్ళాక అతను వస్తాడా మళ్ళీ పాత అర్జున్ కళ్యాణ్ అర్జున్ వస్తాడా అనగానే లేదు సార్ ఇంకా రాడు, మారిపోయాను సార్ అంటే. అనిల్ గారు ఎందుకు అంజలి అక్క దగ్గరికి వెళ్ళి బానుని చూస్తే ఇతనే మాస్క్ మ్యాన్, మన మాస్క్ మ్యాన్ కాదు ఇతనే మాస్క్ మ్యాన్ ఎందుకన్నా అంటే కళ్యాణ్ ఇది నేను చెప్పాను సార్, ఇది నేను ఎట్టాగే చెప్పాను సార్ అంటే లేదు నేను యాడ్ చేశాను కొద్దిగా అంటే నవ్వుకున్నారు. అంటే అప్పుడు బాను చాలా మంచోడు సార్, ఇప్పుడు బాను కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అంటే హిమూ గారు అడుగుతారు గుడ్ వే ఆర్ బ్యాడ్ వే అంటే అది నేను చెప్పను, ఎందుకంటే నాకు నచ్చట్లేదు కాబట్టి నాకు ఒకలా అనిపిస్తుంది. నేను టోటల్గా డిసైడ్ చేయలేదు. చాలా మంచి ఇక్కడ మాత్రం చాలా తెలివిగా మాట్లాడాడు, పర్ఫెక్ట్గా మాట్లాడాడు అనిపించింది కళ్యాణ్. నాకు గొప్పగా అనిపించింది ఆన్సర్, చాలా బాగా అనిపించింది. నేను ఎక్కడ ఇంప్రెస్ అయ్యాను అదే రాధా గారు ఎక్కడ ఇంప్రెస్ అయ్యి ఉంటారు అనిపించింది. ఐ డోంట్ నో మేక్ ఏ కామెంట్ అని. నాతో ఈక్వేషన్ బాగాలేదంటే మిగతా వాళ్ళతో బాగాలేదని చెప్పి నేను చెప్పలేను కదా, సో బ్యాడ్ అని ఎట్లా చెప్తాను చెప్పనని చెప్పాడు, అది బాగుంది. నెక్స్ట్ బాను నేనేమన్నానంటే ఏదో ల్యాక్ అవుతుంది కళ్యాణ్, నువ్వు సాధించాలి అంటే కనుక అది బయటికి రావాలి అని చెప్పాను, అంతేగాని జస్ట్ ముడుచుకొని అది లోపల తోసేస్తే అవ్వదు కదా. సో మొన్న చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను అది అంటే కళ్యాణ్ నేను కూడా చెప్పాను ఏం చెప్తుంటాడు. అనిల్ గారేమో సార్ట్అవుట్ చేసుకోవాలి దానికి బానుతో అంటే ఇప్పుడైతే లేదు సార్, ఎందుకంటే చాలా ట్రిగ్గర్ చేశారు. ముందు రోజు వచ్చి స్కోర్ తక్కువ బాధపడుతుంటే అదే ఆ సర్కిల్ ఆఫ్ దాంట్లో బాధపడుతుంటే హెడ్లైన్స్లో ఉండాలి కళ్యాణ్ అనే స్టేట్మెంట్ పాస్ చేశాడు అని చెప్పారు అనమాట. అది నాకు రీజన్ అనిపించలేదు. నెక్స్ట్ డే మాస్క్ వేసుకున్నావు అదే నీ ఒరిజినల్ కాదని చెప్పాడు, ఇలా ఫింగర్ చూపించి మాట్లాడాడు, చాలా విషయాలు జరిగింది, చాలా ట్రిగ్గర్ చేశారు కానీ నాకు సార్ట్అవుట్ చేసుకోవాలని అనిపించాడు. కరెక్టే కళ్యాణ్ ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నా కూడా ఎదుటాలు మనం ట్రిగ్గర్ చేసినా మనం సార్ట్అవుట్ చేసుకోలేము, చేసుకోబుద్ధి కూడా కాదు, అది రైటే, నేను దాన్ని తప్పు పట్టాలని అనుకోవట్లేదు దాంట్లో. అలాగే 4 రియాలిటీ షోస్ చూసి వచ్చి అనగానే అక్కడి నుంచి బాను ఒకటే సార్ ఒకటే అన్నాను అంటే. సో నువ్వు లోపలికి వచ్చి నీ వైఫ్ చెప్తుంటే కంట్రోల్ అవుతున్నావు, సేఫ్ ఆడుతున్నావు, దిట్ ఈస్ నాట్ ద వే అది ఇది అని చెప్పి మొత్తం చెప్పాడు. చెప్పినప్పుడు అనిల్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వద్దు అనిల్ గారు ఏమన్నారంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వద్దు బాను షో చూసి వచ్చావు అని చెప్తుంటే భాను గారు ఇక్కడ నాకు అది అనిపించింది ఎందుకు ఆ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ రీజన్ ఉంది, వీళ్ళ రీజన్ మళ్ళీ వ్యాలిడ్ అనిపించింది. సో ఏంటి అంటే ఈ స్ప్లిట్ అండ్ స్టీల్ ఆడినప్పుడు వేరే షోస్ చూసినప్పుడు వాళ్ళు అలాగే ఆడారు కాబట్టి మేము ఇలాగ ఆడామని చెప్పి, సో దానివల్ల ఆ షో మీరు ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటున్నారేమో అని చెప్పి జాయిన్ చెప్పింది. సో అప్పుడు వీళ్ళ స్టేట్మెంట్ రైట్ అవుతుంది అలా అంటే కనుక. నెక్స్ట్ కళ్యాణ్ గారు స్ప్లిట్ అండ్ స్టీల్ని నేను ప్రౌడ్గా కాలర్ వేసుకొని చెప్పి సార్ నా ఉద్దేశం తీసుకుంటే నేను అలా తీసుకురాదని చెప్పి అప్పుడు టాపిక్కే మళ్ళీ వచ్చిందనమాట. సో మొత్తం మాకు గోల్డెన్ కప్పుల్కి వచ్చిన తర్వాత వీ వాంట్ గివ్ ఎవ్రీథింగ్. ఎందుకు సార్ ఇన్ని ఇచ్చేసి నేను లాస్ట్ పొజిషన్కి వెళ్ళి నేను ఎందుకు ఆ డామ్ రూమ్లో ఉండాలి, ఎందుకు సార్ వాసంతి గారు అంతా ఆడాలి, వాసంతి గారిని చూసి నేను ఎందుకు ఆడాలి, వాళ్ళకి పాయింట్స్ ఇచ్చేసారు కదా, కాయిన్స్ ఇచ్చేసి వాళ్ళని పైకి పంపించి వీళ్ళ కింద దిగారు. దాని గురించి బాగానే ఏమన్నా ఒక వీక్స్లో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి సార్, కానీ రియల్ కళ్యాణ్ బయటికి రావాలి, తన ఏంటో తెలియాలి కదా, ఈజ్ జోవియలా, ఈజ్ కూలా, కామా, కంపోజ్డ్ అని. ఇక్కడ అనిల్ గారు కొద్దిగా క్రాస్కి వచ్చి నీకు ఎందుకు తెలియాలయా, నువ్వేం చేసుకుంటావు, ఏం అడిగి బాను చేత సమాధానాలు చెప్పించి ఎందుకు పర్సనాలిటీ యూ వాంట్ నో అని చెప్పి అలా ఏదైనా డిస్కషన్ చేసి బానుని తప్పుపట్టడం, కళ్యాణ్ తప్పుపట్టడం ఏదో ఒకటి ఉంటే బాగుండేది. జస్ట్ లైక్ ఇది నువ్వు కొద్దిగా చూసుకో అన్నట్టు అనిపించింది. సో అనిల్ గారు వాసంతి ఆపుతుందని అడిగారు, కళ్యాణ్ కోపం కంట్రోల్ చేయటం టోన్ తగ్గించమని చెప్తుంది అంటే అనిల్ గారు ఆవిడ చెప్తుంది కదా తగ్గించుకుంటున్నావు లేదా నీకు అనిపిస్తుందా అనగానే కోపం వస్తే చూపించు ఎందుకు ఆగుతున్నావు అని అంటారు. మళ్ళీ కోపం ఎక్కువ చూపిస్తేమో ఇది రైట్ పద్ధతి కాదు అంటారు, అన్నీ ఇలా అంటారు. కళ్యాణ్ చూపించుకో, కళ్యాణ్ ఏమో ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ విత్ దట్ ఏంటంటే నా ఎమోషన్స్ నన్ను బయటికి తీసేటట్టు ఆడనిస్తావా అనేది నా పాయింట్ కింద కొంచెం కట్ అయింది. బట్ వాసంతి గారికి అలా చెప్పారంట నా ఎమోషన్స్ బయటకు తీసుకెళ్ళా నేను ఆడతాను అని నేను చెప్తాను అనగానే అప్పుడు అనిల్ గారు అంటారు అప్పుడు భాను చెప్పింది రైట్ కదా, నీకు దొరికిపోయాడు కళ్యాణ్ అంటే దొరికిపోవటం ఇన్ ద సెన్స్ తను అనుకున్న తను చెప్పేశాడు బయటికి. సో ఎక్కువ కంట్రోల్ చేసేస్తున్నారు వాసంతి గారు అన్నది ఇండైరెక్ట్గా పాయింట్, తన ఎమోషన్స్ బయటకు రానికుండా తొక్కేస్తున్నారు అన్నది పాయింట్. రానియాలి కళ్యాణ్ నాకు తెలిసి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక లైన్లో వెళ్ళే పర్సన్ కాదు, తన పర్సనాలిటీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో ఈరోజు ఇలా ఉంటే నెక్స్ట్ అదే సిచ్యువేషన్ అలా ఉండడు, అలాంటి ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉంది. వీ నీడ్ టు అండర్స్టాండ్, అది కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అంటే నేను రాంగ్ అవ్వచ్చు, నేను అర్థం చేసుకుని చెప్తాను, నేను రాంగ్ అవ్వచ్చు. సో
దాన్ని సరి చేస్తే తన ఒరిజినాలిటీ కోల్పోతాడేమో అన్న భావన నాకు కలిగింది పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే అసలు ఎవరితో మాట్లాడకుండా ఉండటం, తలదించుకుని వెళ్ళటం, ఎన్ని అంత నొక్కేసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమైందంటే ఎమోషనల్ స్ట్రెస్ పెరిగిపోయి ఒకసారి బరస్ట్ అయిపోతాడు. ఆ బరస్ట్ ముందు వాటికన్నా భయంకరంగా ఉంటుంది. అది అప్పుడు ఏం చెప్తారు అనిల్ గారు, బాను చెప్పింది కూడా ఇంకే యాంగిల్లో అదే పాయింట్ కదా చెప్పింది, నీ ఒరిజినాలిటీ తీ అన్నారు. బట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమనిపిస్తుంది, ట్రిగ్గరింగ్ డిస్కషన్లో నీట్గా అనిపిస్తుంది. కానీ నువ్వు ఒక్క సెకండ్ పాజ్ చేసుకొని చూస్తే కంప్లీట్గా మార్చుకోవాల్సిన నెసిటీ లేదు. నీకు వాసంతి గారు చెప్పింది బార్డర్ దాటి వెళ్ళొద్దు అని చెప్పి, బట్ కోపం వస్తే చూపించాలి కదా, చూపించు అని చెప్తుండే. నెక్స్ట్ కళ్యాణ్, వాసంతి గారు ఏది చెప్పినా అంటాను సార్ బై డిఫాల్ట్. అప్పుడు అనిల్ గారు అంటారు, బాను నెక్స్ట్ వాసంతి గారికి చెప్పయా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అయ్యి అని చెప్పి అలా కొద్దిసేపు కామెడీ అయింది. నెక్స్ట్ రాధా గారికి ఒక మాట అంటారు, ఇన్ని వీక్స్లో హీరో చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు కళ్యాణ్ అని చెప్పి. ఈ న్యాచురల్గా అనిపించింది నాకు కూడా, చాలా న్యాచురల్గా అనిపించింది డిస్కషన్. టుమ్మిడిగా అలా అనిపించలా, చాలా బాగా అనిపించింది. బాను చెప్పిన మ్యాటరే చిన్న ఆన్సర్. సో అది ఎంత కరెక్ట్గా అంటే బాను చెప్పిన క్వశ్చన్లు నీ ఆన్సర్లు ఎంత కరెక్ట్గా ఉన్నాయంటే న్యాచురల్గా ఉన్నాయి. ఎవరైనా సజెషన్ ఇస్తే నెగిటివ్గా తీసుకోవద్దు. సో అక్కడ డిస్కషన్ వేరేలేండి, కూర్చోబెట్టిస్తే అది నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఆలోచించచ్చు. కానీ ఒక యాక్టివిటీలో అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఎవరు ఇచ్చినా కూడా అది సజెషన్లో ఉండదు, పాయింట్అవుట్ చేస్తున్నట్టు. అక్కడ బోర్డ్ గేమ్లో మళ్ళీ అది మాట్లాడారు, టన్ ఇచ్చో గుడ్ బుక్స్లో ఉండాలన్నా అంటే వాసంతి గారు నేను పర్ఫెక్ట్ సార్ అందుకే నాకు ఇచ్చేది అది అని చెప్పి ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇక డేట్ ఆఫ్ బర్త్ కోసం పెద్ద డిస్కషన్ జరిగింది, నాకు అర్థం కాల. ఇది మనం చూపించిన పాయింట్లు ఇలా ఈ మాస్క్ మ్యాన్ది డేట్ ఆఫ్ బర్త్ ఇది అంత లో బ్యాటరీ అంట. సో కళ్యాణ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే తప్పు చెప్తుంటే ఇక్కడ అరిచారనమాట ఎవరు, శ్రీముఖ్ గారు. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా వైఫ్కి కూడా తెలియపోతే ఎలాగా అంటే 98 చెప్పాడు, 97 చెప్పాడు, ఫైనల్గా 96 దగ్గర అక్కడ సెటిల్ అయినట్టున్నాడు దానికి మొత్తానికి. అంతే. వాసంతి గారు పెళ్లికి ముందు ఒకటి చెప్పారు, తర్వాత ఒకటి చెప్పారు, ఏం చెప్పన్నారు. వాళ్ళకి కూడా గోల్డెన్ ల్యాంప్ ఒకటి మిగిలింది, ఇచ్చేశారు. సో అది జరిగింది, ఏమి లేదు, కూల్గా కామ్గా జరిగిపోయిన ఎపిసోడ్. పాయింట్స్ ఉన్నాయి కానీ నాకు పెద్ద ఇంప్రెసివ్గా అనిపించాలి. అంటే వీకెండ్ ఎపిసోడ్ చూసినంత మజా అంటారు కదా, మజా పెప్సీ అవి రాలా నాకు, ఆ థమ్స్అప్ అవి రాలేదనమాట. అవి కొంచెం వచ్చుంటే బాగుండేది. అదర్వైజ్ ఏముంది, నార్మల్ కాన్వర్సేషన్లా ఉంది తప్పితే ఒక రియాలిటీ షో చూస్తున్నాము అన్న ఫీలింగ్ రాలా. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ హై పిచ్లో చెప్పాలి, ఎక్కడ అప్రిషియేట్ చేయాలో అక్కడ చాలా హ్యాపీగా చెప్పాలి, ఎక్కడ అప్రిషియేట్ చేయకూడదో అక్కడ టోన్ మారాలి, అన్నీ ఒకే ఫ్రీక్వెన్సీలో వెళ్ళిపోయే వాటికి హై ఆ పిచ్చి తేడా లేకపోవడం వల్ల ఏమో సంహవ్ కనెక్టివిటీ అన్నది నాకు రాలా. నా ఒపీనియన్, మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే సంగతులు. అమ్మయ్య గొంతు మొత్తం సక్సెస్ఫుల్గా పోయింది, ఇంకెళ్ళి పడుకొని రేపు మళ్ళీ కలుద్దాం ఆనంద్ విష్ ఛానల్లో. మంచి వీడియో రాఘవ చెడ్డా గారి మీద వీడియో చేసుకొని మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.